హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ పేరు అపూర్వ వీర సహోదరులు. ఒక చేత విల్లును మరో చేత బాణాన్ని ధరించి బాలసూర్యునిలా ప్రకాశిస్తున్న ధీర గంభీర స్వరూపంతో తన కట్టెదుట నిల్చొని ఉన్న కన్న కొడుకును కన్నుల పండుగగా చూసింది సునందాదేవి. ఉంగరాలు తిరిగిన తల వెంట్రుకలను ముడివేసి ఆ ముడి పైభాగంలో నెమలి పించం అలంకరించుకొని ఉన్నాడు అతను. తీర్చిదిద్దినట్లున్న కళ్ళు, ముక్కు, పెదిమలు అప్పుడే యవ్వనాన్ని ఆహ్వానిస్తున్న 12 ఏళ్ల వయసులో ఉన్న ఆ బాలుడు తల్లిని చూస్తూ, ఈ దినము తాతయ్య గారు విలువిద్య నేర్పడం ప్రారంభిస్తానన్నారమ్మా. ఈ పాటికే నా స్నేహితులందరూ తాతయ్య దగ్గరకు చేరుకొని ఉంటారు. మరి నాకు సెలవా అమ్మా అన్నాడు ఆ బాలుడు తల్లిని చూస్తూ. నాయనా వీరమోహన, తాతయ్య 1 చెబితే నువ్వు 10 నేర్చుకుంటూ అచిరకాలంలోనే విలువిద్యా నైపుణ్యం సంపాదించుకున్నావు. వెళ్ళిరా నాయనా అన్నది సునందాదేవి కుమారుణ్ణి దీవిస్తూ. వీరమోహనుడు వెనుదిరిగి ముందుకు నడక సాగించాడు. వెళుతూ ఉన్న పసివాడి నడకలో రూపురేఖలలో ఏవేవో ఊహించుకుంటూ అలాగే కూర్చొని ఉండిపోయింది సునందాదేవి. వీరమోహన, అదుగో ఆ పొదరింటి చాటున నక్కి దాక్కున్న జింకను చూడు. ఇక్కడ్నించే ఒకే ఒక బాణంతో దాని పొట్టలో నుంచి దూసుకుపోయేటట్లు విడవాలి బాణం. ఏది అలా చేయి చూద్దాం. శ్రీరాముని గూడెంలోని సమీపంలో ఓ కొండలోయలో మిత్రబృందంతో పరివేష్టితుడై ఉన్న వీరమోహనుడి భుజం పట్టుకొని ఊపుతూ ఒక శబరబాలుడు చూపుడు వెలితో ఎదురుగా చూపిస్తూ అన్నాడు. తప్పురా చిరుతపులి, సాధుమృగాలని రక్షించడానికే మన శస్త్ర సాధనాలు ఉపయోగపడాలి గాని భక్షించడానికి ప్రయోగపడకూడదు. లక్షణ ప్రయోగాలని ఆ అమాయక జీవుల మీద చూపించటం ధర్మం కాదు సుమా అన్నాడు వీరమోహనుడు ఆ శబరబాలుని చూస్తూ. ఓయబ్బో, పెద్ద ధర్మాత్ముడు అవతరించాడయ్యా ఈ కొండలని కోనల్ని బాగు చేయటానికి. చేతకాదంటే ఒప్పుకుంటాం గాని ఈ చెత్త ధర్మోపన్యాసాల్ని మేము ఒప్పుకునేదే లేదు. తాతయ్య గారు నిన్ను అస్తమానం గొప్పగా పొగుడుతూ నీ దగ్గర అవి ఇవి నేర్చుకోమని చెబుతూ ఉంటే ఏమో అనుకున్నాం. తీరా చూస్తే నీ గొప్పతనం ఇంతేనన్నమాట అంటూ ఆ శబరబాలుడు చిరుతపులి చేతులు వెల్లకిలా వేసి బిగ్గరగా నవ్వటం ప్రారంభించాడు వీరమోహనుడి వైపు అదో విధంగా చూస్తూ. అదే సమయంలో దూరంగా కొందరు బలిష్ఠులైన మనుషులు భుజాల మీద కావడులు చేర్చుకొని పోతున్న దృశ్యము లీలగా కనిపించింది వీరమోహనుడికి. ఆ కావడుల మధ్యలో ఒక వ్యక్తి ఓ అమ్మాయిని భుజాల మీద కూర్చోబెట్టుకొని నడవటం కూడా కనిపించింది అతడికి. మాలి, ఆ దూరంగా కనిపిస్తున్న దృశ్యాన్ని చూడు. వీరమోహనుడు సూర్యకిరణాలకు చెయ్యి అడ్డు పెట్టుకుంటూ కళ్ళు చిట్లిస్తూ అన్నాడు. వెంటనే వనమాలితో పాటు అందరూ ఆత్రంగా అటువైపు చూశారు. పులిరాజు కోన దొంగల గుంపు అనుకుంటాను వీరమోహన. వనమాలి తన సునిశిత దృష్టులను అటువైపే పరికిస్తూ అన్నాడు. అవును, వాళ్లే. ఏ రాజుగారి ఖజానానో కొల్లగొట్టి వస్తున్నట్లున్నారు అన్నాడు మరొక శబరబాలుడు. ఆ కావుడులలో ఉన్నవన్నీ వాళ్ళు దొంగిలించిన బంగారము, రత్నాలు వగైరా అయ్యుంటాయి. అరేరే, ఓ అమ్మాయిని కూడా దొంగిలించి తెస్తున్నారే అన్నాడు ఇంకొక శబరబాలుడు. అవును, ఆ అమ్మాయిని మనము ఆ దొంగల బారి నుంచి కాపాడాలి. వీరమోహనుడు గంభీరంగా అన్న మాటలకి తక్కిన శబరబాలులతో పాటు వనమాలి కూడా ఉలిక్కిపడ్డాడు. వెంటనే వనమాలి వీరమోహనుణ్ణి వింతగా చూస్తూ, ఆ దొంగల బారి నుంచా అన్నాడు. అవును, ఏం? ఆ దొంగల సంగతి నీకు తెలియదు వీరమోహన. మా అయ్య అప్పుడప్పుడు చెబుతూ ఉంటే విన్నా నేను. వాళ్ళు పచ్చి నెత్తురు తాగే రాక్షసులు. అయినా పర్వాలేదు వనమాలి, ఆ అమ్మాయి ఎవరో పాపం. ఆ దుర్మార్గులు ఏం చేయటానికి తీసుకుపోతున్నారో ఏమో. బహుశా ఏ రాజు కూతురో, ఏ మంత్రి కూతురో, మరే ఐశ్వర్యవంతుడి కూతురో అయి ఉంటుంది. అలా తీసుకెళ్ళి ఆ అమ్మాయిని ఒకచోట రహస్యంగా బంధించి తాము కోరిన ధనం ఇస్తే ఆ అమ్మాయిని విడిచిపెడతాము అని చెప్పి పంపుతారట ఆ అమ్మాయి తల్లిదండ్రులకి. విధిలేక వాళ్ళు అలా ధనం ఇచ్చి తమ కూతురో కొడుకో ఈ దొంగల పాలు పడినప్పుడల్లా తిరిగి తీసుకుపోతూ ఉంటారట. ఈ సంగతులన్నీ మా అయ్య అంటూ ఉంటే విన్నాను. ఏది ఏమైనా సరే మనం ఆ అమ్మాయిని రక్షించక తప్పదు వనమాలి. పదండి వెళదాం అన్నాడు వీరమోహనుడు అడుగు ముందుకు వేస్తూ. ఓ పదండ్రా, మన వీరమోహనుడు పట్టిన పట్టు విడవడని మనందరికీ బాగా తెలుసు కదా అన్నాడు వనమాలి తక్కిన మిత్ర బృందాన్ని చూస్తూ. నువ్వు రావేరావు చిరుతపులి, ఓ
ఓ శబరబాలుడు వీరమోహనుడి వెనకనే నడుస్తూ చిరుతపులి వైపు తిరిగి అన్నాడు, వీరాది వీరులు మీరంతా ముందు పదండోయ్, వేడుక చుట్టానికి నేను వెనక వస్తాను అన్నాడు చిరుతపులి వెటకారంగా. ఆ, నువ్వు వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే అని చిరుతపులిని రాచుకుంటూ ముందుకు సాగిపోయాడు వనమాలి. ఓ పదండి పదండి, ఆ దొంగల చేతుల్లో చావు దెబ్బలు తింటే గాని ఒంటి కొవ్వు అరగదు ఒక్కొక్కడికి అని మెల్లగా వాళ్ళ వెనకగా నడవసాగాడు చిరుతపులి. సూర్యకిరణాలు ముఖానికి తగలకుండా కుడి చెయ్యి అడ్డు పెట్టుకొని చూస్తోంది ఆ అమ్మాయి. తను ఎన్నడూ చూడని కొండలు కోనలు వింతగా కనిపిస్తున్నాయి. ఏయ్, నన్నెక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పమంటే చెప్పరేంటి? తనను మోసుకు వెళుతున్న వ్యక్తిని జుట్టు పట్టి లాగుతూ అంది ఆ అమ్మాయి. ఉష్, మాట్లాడకుండా ఊరికే కూర్చోమని చెప్పడం లేదు. గోల చేశావంటే గొంతు పిసికి కొండల కింద పారేస్తాను. నోరు మూసుకొని పడి ఉండు అని గద్దించాడు ఆ లావాటి వ్యక్తి. ఊ ఊ, నేను మా తోటలోకి వెళ్ళాలి, పొద్దున్నే నా చెల్లెలందరూ వస్తారు అని ఏడవటం ప్రారంభించింది ఆ అమ్మాయి. ఆ దొంగని తల మీద కొడుతుంది. ఆ మనుషులు ఏదేదో మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. కొంత దూరం వెళ్ళేసరికి శబర బాలక బృందం ఎదురైంది వాళ్ళకి. వాళ్ళందరి ముందు ధనుర్బాణాలు ధరించిన వీరమోహనుడు ఉన్నాడు. అందరూ దారికి అడ్డంగా నిల్చోగానే ముందు నడుస్తున్న వ్యక్తి చురచురా చూస్తూ, పక్కకు తప్పుకొండ్రా, అల్లంత దూరంలోనే పక్కకు తప్పుకోకుండా ఎదురుగా వచ్చి దారికి అడ్డంగా నిల్చున్నారు అన్నాడు కర్కశ స్వరంతో. పక్కకు తప్పుకునే వాళ్ళమైతే పనిగట్టుకొని ఇంత దూరం ఎందుకు వస్తామోయ్? వీరమోహనుడి పక్కనే నిల్చున్న వనమాలి ఆ లావాటి వ్యక్తిని చూస్తూ అన్నాడు. ఏం కూసావురా? కూయలేదురా, మాట్లాడాను. ఏయ్! ఆ లావాటి వ్యక్తి తన భుజం మీద కావడిని క్రిందపెట్టి వనమాలి మీదకి విసురుగా చెయ్యెత్తాడు. వెంటనే వనమాలి గమ్మత్తుగా వంగి కొంచెం వెనక్కి తగ్గాడు. ఇదిగో, మర్యాదగా చెబుతున్నాం, మీరు తీసుకువచ్చిన అమ్మాయిని ఇక్కడ విడిచిపెడితే మీ దాన మిమ్మల్ని వెళ్లనిస్తాం. మీకు మాకు విరోధం అనవసరం. వీరమోహనుడు వనమాలికి రక్షణగా నిలుస్తూ ఆ లావాటి వ్యక్తిని చూస్తూ గంభీరంగా అన్నాడు. లేకపోతే కసిరి కొట్టినట్లు అన్నాడు ఆ లావాటి వ్యక్తి. మీకు ఈ నాటితో ఈ భూమి మీద నూకలు చెల్లిపోయాయన్నమాటే. అలాగా, పిట్ట కొంచెం కూతఘనం అంటూ ఆ వ్యక్తి పగలబడి నవ్వాడు. కూత కంటే చేత మరీ ఘనం అన్నాడు వనమాలి ఆ లావాటి వ్యక్తిలాగే తనూ నవ్వుతూ. ఒరే పోలీ, రేరడంత లేని పిల్ల కుంకలతో మాటలేంట్రా నీకు? కథలు ముందుకు అన్నాడు ఆ అమ్మాయిని భుజం మీద పెట్టుకుని ఉన్న వ్యక్తి. పోండసా, పులిరాజు కొండ దొంగలంటే ఏటనుకున్నారో ఏటో, మళ్ళీ మళ్ళీ ఆటకాయితనం చేస్తే తోలు ఒలిసేస్తాం, జాగ్రత్త అని ఆ వ్యక్తి పోలిగాడు వీరమోహనుని జబ్బబుచ్చుకొని బాట పక్కకు విసిరిపారేశాడు. తన మీదకి అంత ఉట్టిపాటుగా ఆ దొంగ చేయి చేసుకుంటాడని ఊహించని వీరమోహనుడు ఆ ఊపికి దూరంగా క్రిందపడి 4-5 దొర్లులు దొర్లాడు. వీరమోహన అంటూ వనమాలి అతన్ని లేవదీయటానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. తక్కిన శబరబాలురు కూడా భయభ్రాంతులై వీరమోహనుడి దగ్గరకు పరుగులు తీశారు. చిరుతపులి చప్పట్లు కొడుతూ, అయ్యింది అయ్యగారి పని, ప్రతి చోట చేతగాని పనులకు పోతారు తగుదునమ్మా అని బిగ్గరగా నవ్వటం ప్రారంభించాడు. నువ్వుండ్రా, చిరుతపులిని తీవ్రంగా చూస్తూ అన్నాడు పోలిగాడు. నేను నేను మీవాణ్ణే, వాళ్ళకు నాకు సంబంధం లేదు అన్నాడు చిరుతపులి. ఆ దొంగలందరికీ ముందు ఉన్న పోలిగాడు ముందుకు నడక సాగించగానే తక్కిన దొంగలందరూ యథాప్రకారం ముందుకు నడవ ప్రారంభించారు. నన్ను విడిచిపెట్టు, నేను అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోతాను అంటూ అమ్మాయి తన్ను మోసుకు వెళుతున్న దొంగ జుట్టు పట్టుకొని తలను వెనక్కి ముందుకు ఊగించసాగింది. క్రిందపడిన వీరమోహనుడు మిత్రుల సాయంతో లేచి నిల్చున్నాడు. నుదుటి మీద తగిలిన గాయం నుంచి రక్తం ఓడుతూ ఉండగా ఆ దొంగల వైపు తీవ్రంగా చూశాడు. ఇలాంటి పాపాత్ములకు మాటలతో ఎలా బుచ్చుతుంది బుద్ధి అని భుజం మీద నుంచి ధనస్సును తీసుకున్నాడు. వెంటనే అతని చెయ్యి అమ్ములు పొది నుంచి ఓ బాణాన్ని పైకి తీసింది. మరుక్షణము వీరమోహనుడి చేత ఆ కర్ణాంతము తిరిగి విడవబడి ప్రాణం పోసుకున్న మృత్యువులా ఆ బాణం రివ్వున ముందుకు దూసుకుపోయింది. ఆ తర్వాత ఇంకొకటి, అనంతరం మరొకటి, అటు తర్వాత మరొకటి. ఆ కర్ణాంతం గురిచూసి లక్ష్యశుద్ధితో తిరిగి విడుస్తున్న వీరమోహనుడి బాణాలు ఒక్కొక్కటి
ఒక్కొక్క దొంగ వీపును ఛేదించి ఉదరం నుంచి వెలుపులకి వచ్చాయి. ఒకరి తర్వాత మరొకరు ఆర్తనాదాలు చేస్తూ దారుణమైన ఆ బాణఘాతాలకి ప్రాణాలు విడిచిపెట్టారు. వీరమోహనుడి శస్త్రసంధాన నైపుణ్యానికి శబరబాలకులు అబ్బురుపాటు చెందారు. చిరుతపులి శిలాప్రతిమలా అయిపోయాడు. తన్ను ఎత్తుకొని నడుస్తున్న దొంగ క్రిందపడి ప్రాణాలు విడిచిపెట్టగానే ఆ అమ్మాయి పట్టుపావుడా దులుపుకుంటూ వింతగా వీరమోహనుణ్ణి చూస్తూ అతనికి ఎదురుగా నడిచింది. వనమాలి, నువ్వు మన వాళ్ళని 4-5 తీసుకొని వెళ్ళి అక్కడ పచ్చక మేస్తున్న గుర్రాలని మచ్చక చేసుకొని తీసుకొనిరా. ఈ కావుడులన్నింటినీ వాటి మీదకి చేర్పించి తాతయ్య దగ్గరకు తీసుకుని వెళదాము అన్నాడు వీరమోహనుడు. అలాగే అని శబరబాలకుడు కొంతమంది మిత్రులతో కలిసి అక్కడి నుంచి వెళ్ళాడు. సుమారు 8 సంవత్సరాల వయసులో ఉండి పోతపోసిన బంగారు బొమ్మల తన ఎదురుగా వస్తున్న అమ్మాయిని చూస్తూ ఉండిపోయాడు వీరమోహనుడు. పాప, నీ పేరేంటమ్మా? గూడెం ముందరి విశాలమైన పచ్చక బయలులో తన చుట్టూ శబరబాలకులందరూ కూర్చొని ఉండగా తన ఒడిలో కూర్చొని ఉన్న అమ్మాయిని కురులు దువ్వుతూ లాలనగా అడిగాడు శరభయ్యదొర. వసంతసేన అంది ఆ అమ్మాయి ముద్దుగా. ఆ బాలిక కళ్ళు బెదురుగా చూస్తున్నాయి అందరి వైపు. వీరమోహనుడు, వనమాలి మొదలైన స్నేహితులతో కలిసి శరభయ్యదొర ఎదురుగా పద్మాసనం వేసుకుని కూర్చొని ఉన్నాడు. ఒక వారగా కూర్చొని ఉన్న శబర స్త్రీల మధ్యలో కూర్చొని సునందాదేవి కొడుకు వంకే చూస్తోంది. అంత చిన్న వయసులోనే అద్భుతమైన సాహసం చేసి అందరి చేత కొనియాడబడుతున్న పుత్రుణ్ణి చూస్తుంటే ఆమె హృదయము ఆనంద తరంగాలలో ఓలలాడిపోతుంది. మరి మీ అయ్య పేరేంటమ్మా? శరభయ్యదొర వసంతసేనను ముద్దు పెట్టుకుంటూ అడిగాడు. ధర్మసేనుడు అంది వసంతసేన. ఆయన ఏం చేస్తుంటాడు? ఏం చేస్తూ ఉంటాడంటే నాకు సరిగ్గా తెలీదు. పోనీ మీ ఊరు చెప్పగలవా? ఓ, మా ఊరి పేరు శ్రీరంగపురం. ఈ నగలు, నాణ్యాలు, రత్నాలు మొదలైన ధనమంతా ఎవరిదమ్మా? ఈ దొంగల చేతుల్లోకి నువ్వెలా పడ్డావు? రాత్రేమో దొంగలు మా భవనం పక్కనే ఉన్న మా ఖజానా కొల్లగట్టి అంతఃపురంలో కూడా ఏవైనా దోచుకుందామని వచ్చారు. వీలైనన్నివన్నీ సంగ్రహించుకొని నిద్రలో ఉన్న నన్ను కూడా ఎత్తుకొని వచ్చారు. అప్పుడు నాకేమీ తెలీదు. వాళ్ళు దారిలో మాట్లాడుకుంటూ ఉంటే అన్నీ విన్నాను. ఆ అబ్బాయి వచ్చి ఆ దొంగలందరినీ చంపేసి నన్ను కాపాడాడు. అబ్బో, 2 ప్రశ్నలు అడిగితే ఓ చిన్న కథ చెప్పిందే చిట్టి తల్లి అంటూ శరభయ్య వసంతసేనను మళ్ళీ ముద్దు పెట్టుకున్నాడు. తాతయ్య, మీరంతా మంచివాళ్ళులా ఉన్నారు. నన్ను మరి మా నాన్న దగ్గరికి తీసుకువెళ్లరు? మీకు మంచి మంచి బహుమానాలు ఇప్పిస్తానుగా అంది వసంతసేన. అలాగే తల్లి, తప్పకుండా నిన్ను నీ తండ్రి గారి దగ్గరికి చేర్పిస్తాను అని శరభయ్యదొర వసంతసేనను బుజ్జగించి అక్కడ కొలువు తీరిన తన అనుచరులందరినీ చూస్తూ ఇలా అన్నాడు. విన్నారు కదర్రా అంతా? ఈ అమ్మాయి శ్రీరంగపురాధీశ్వరుడైన ధర్మసేన మహారాజు గారి పుత్రిక అని తేట తెల్లమైంది. పులిరాజు కోనలోని దొంగల్ని గురించి మనకు బాగా తెలుసు. అప్పుడప్పుడు పట్టణాలలో పెద్ద పెద్ద పల్లెల్లో ఈ దొంగలు ఇలాంటి దొంగతనం చేయటం చాలా రోజుల నుంచి జరుగుతుంది. భాగ్యవంతుల పిల్లల్ని అపహరించి తెచ్చి ఎక్కడో దాచిపెట్టి ధనం ఇస్తే విడిచిపెడతామని బెదిరిస్తూ ఉంటారు. ఈ దినంతో ఆ దుర్మార్గుల పీడ విరగడైపోయింది. చిరంజీవి వీరమోహన కుమారుడు ఆ దొంగలందర్నీ వధించి మన సీమకంతా గర్వకారణమైన విజయాన్ని సాధించాడు. ఆ చిరంజీవిని కన్న తల్లిదండ్రులు ధన్యులు. విద్యాబుద్ధులు గరుపుతున్న నేను కూడా కృతార్థుణ్ణి అయ్యాను. ఈ కుమారుడు పెరిగి పెద్దవాడే గొప్ప గొప్ప సాహస కార్యాల్ని సాధించి జగత్ప్రసిద్ధుడు అయితాడనటంలో సందేహం ఎంతమాత్రమూ లేదు. ఇక ఈ ఐశ్వర్యాన్ని, ఈ పాపని మన ఏలిక అయిన శ్రీరంగపురాధిపతుల దగ్గరికి ఉచిత మర్యాదలతో పంపించాలని నా అభిప్రాయం. మీ ఉద్దేశాలను కూడా వివరిస్తే ఆ తర్వాత జరగవలసిన ఏర్పాట్లను ప్రారంభిద్దాం. అట్టాగే దొరా, మీ నిర్ణయం మాకందరికీ బాగా నచ్చింది అన్నారు అక్కడున్న బిల్లులందరూ. అదే సమయంలో అశ్వారూఢులైన 2 వీరభటులు అందరూ వింతగా తమ వంకే చూస్తూ ఉండగా అక్కడికి వచ్చారు. తన చేతుల్లోని వసంతసేనను క్రిందకు దించి శరభయ్య తన అనుచరులందరినీ అక్కడే ఉండమని సంజ్ఞ చేసి తాను ఆ ఆగంతుకులకు అభిముఖంగా నడిచాడు హుందాగా.
అయ్యా, మాది శ్రీరంగపురం. ఆ పట్టణాధీశురుడైన ధర్మసేన మహారాజుగారి భృత్యులం మేము. రాత్రి పులిరాజు కోనలోని దొంగలు మా రాచనగరులో చొరబడి ఖజానాన్ని కొల్లగొట్టడమే కాకుండా అని ఒక భటుడు ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగానే మీ రాకుమార్ని కూడా అపహరించుకుపోయారు కదూ అన్నాడు. శరభయ్య దొర మాటలకి ఆ భటులిద్దరూ వింతగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఆశ్చర్యపడవలసిన అవసరం ఏమీ లేదు. ప్రస్తుతము మీ ప్రభువుల ఐశ్వర్యము, వారి చిరంజీవి మా దగ్గరికి సురక్షితంగా చేరటం జరిగింది. బాలవీరుడైన మా వీరమోహన కుమారుడు ఆ దొంగలను హతమార్చి మీ ప్రభువుల మనస్తాపాన్ని తొలగించగలిగాడు. ఆ ధనాన్ని, రాకుమారిని శ్రీరంగపురానికి పంపించాలని ఇప్పుడే అనుకుంటున్నాము. ఇంతలోనే మీరొచ్చారు అన్నాడు శరభయ్య దొర. చాలా సంతోషకరమైన వార్త చెప్పారు. తమరెవరో తెలుసుకోవచ్చునా? నా పేరు శరభయ్య. ఈ కోయగూడాలన్నింటికీ అధిపతిని. ఆ మాటలు వినగానే ఆ ఇద్దరు భటులు అశ్వాల నుంచి క్రిందకు దిగారు. 2 చేతులు జోడించి శరభయ్యకు ప్రణామం చేశారు. మిమ్మల్ని గుర్తించలేకపోయినందుకు క్షమించండి. మీరు మా ఏలిన వారికి ఆప్తమిత్ర వర్గంలోని వారు. మీరు చేసిన సహాయానికి మా రాజ్యమంతా రుణపడి ఉంటుంది అన్నాడు మొదటి భటుడు వినయంతో. శరభయ్య దొర చిరునవ్వుతో ఆ భటుని భుజం తట్టాడు మెల్లగా. తెల్లవారుజామున ఈ సంగతి తెలియగానే మా రాజుగారు పరివార సమేతంగా బయలుదేరారు. అరుగో అక్కడ కొలనుగట్టున ఉన్నారు అన్నాడు రెండవ భటుడు. ఏమిటి, ధర్మసేన ప్రభువు గారు ఇక్కడికి వేంచేసినారా అని శరభయ్య దొర ఆనందోత్సాహాలతో తన వారికేసి తిరిగాడు. శరభయ్య దొర చూపులను అర్థం చేసుకుని కోయిలందరూ అక్కడికి వచ్చారు. వీరమోహనుడు కూడా మిత్రులతో పరివేష్టించబడి అక్కడికి వచ్చి శరభయ్య దొర పక్కనే నిల్చుని ఉన్నాడు. స్త్రీలు మాత్రము కొంచెం దూరంగా నిల్చున్నారు. సునందాదేవి శరభయ్యకు, రాజభటులకు జరుగుతున్న సంభాషణను వింటూ ఏదో ఆలోచిస్తూ కొంచెంసేపు అక్కడే ఉండి నెమ్మదిగా తన పన్నసాలకేసి నడిచింది. పులిరాజు కోన దొంగలు అపహరించి తెచ్చిన శ్రీరంగపుర ధనరాశులను కూడా తీసుకుని రండి. ప్రభువులు స్వయంగా ఇక్కడికి వేంచేశారట అని శరభయ్య ఒక చేత్తో వీరమోహనుణ్ణి, మరొక చేత్తో వసంతసేనని ఎత్తుకొని బిల్లులందరూ తన్ను పరివేష్టించి నడుస్తూ ఉంటే శ్రీరంగపుర రాజభటులు భక్తి వినయాలతో తనకు దారి చూపుతూ ఉండగా అక్కడి నుంచి ముందుకు కదిలాడు. శరభయ్య దొర, మా ప్రాణాలకి ప్రాణమైన మా ఏకైక పుత్రికను రక్షించి తిరిగి మా శరీరంలో ప్రాణప్రతిష్టను చేకూర్చినంత మహోపకారం చేశావు. నువ్వు చేసిన ఈ సహాయానికి ఏ విధంగానూ రుణం తీర్చుకోలేం. యావజ్జీవితము నీకు కృతజ్ఞులుగా ఉంటాము అని గాఢాలింగనం చేసుకుని మహారాజు శరభయ్య దొరను కౌగిలించుకున్నాడు. శరభయ్య దొర తన కౌగిలిలోని రాకుమారిని, వీరమోహనుణ్ణి క్రిందకు దించాడు. భక్తి గౌరవాలు పొంగులు వారుతున్న దృష్టులతో మహారాజును చూస్తూ 2 చేతులు జోడించి నమస్కారం చేశాడు. ప్రభు, మీ మైత్రీభావంతో మీ పరిపాలనలో బ్రతికే ఈ సేవకులు ఎల్లవేళలా మీ సేవ చేయటానికి తహతహలాడుతూ ఉంటారు. సౌభాగ్యవతి అయిన చిరంజీవిని తమకు అర్పించగలగటం నా అదృష్టంగా భావించుకుంటున్నాను. ఇక ఈ మహత్కార్యాన్ని సాధించి అమూల్యమైన మీ అభిమానాన్ని చూరగొనవలసిన వీరబాలకుడు ఈ చిరంజీవి మాత్రమే. దేశ దేశాలని గజగజలాడించిన ఆ గజదొంగలని అసహాయ సూర్యుడై వధించి తమ ఐశ్వర్యాన్ని, తమ పుత్రికారత్నాన్ని రక్షించాడు అని శరభయ్య దొర వీరమోహనుణ్ణి మహారాజుకు అభిముఖంగా నిలువరించాడు. ధర్మసేన మహారాజు వీరమోహనుడి వైపు విభ్రాంత చిత్తుడై చూశాడు. దిక్కులను శాసించగల క్షాత్రతేజం ఉట్టిపడుతోన్న వర్చస్సుతో ధనుర్బాణాల్ని ధరించి బాల సూర్యుని వలె అద్భుత సౌందర్యకాంతలతో ఉరవడిస్తూ సూర్యుడి వలె ప్రకాశిస్తోన్న ఆ బాలవీరుణ్ణి విస్మిత నేత్రాలతో కొన్ని క్షణాల పాటు అలాగే విలోకించాడు ధర్మసేనుడు. శరభయ్య దొర, నువ్వు వివరించిన ఉదంతము నమ్మలేనంత ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది సుమా. ముక్కు పచ్చలారని ఈ బస్సుబాలుడేమిటి, మురుక్యుడులైన ఆ మృత్యులను వధించడమేమిటి అన్నాడు అలాగే చూస్తూ. అవునన్నా, ఈ అబ్బాయే ఆ దొంగలందర్నీ చంపి నన్ను తాతయ్య దగ్గరికి తీసుకెళ్లాడు. ఒక్కొక్క బాణంతో ఒక్కొక్క దొంగను నేల కూల్చడం నేను కళ్ళారా చూశాను
అంది వసంతసేన తండ్రి చేయి పట్టుకుని ముద్దుగా. అలాగా తల్లి అని మహారాజు చిరునవ్వుతో కూతురి నుదుటిపైన ముద్దు పెట్టుకున్నాడు. తర్వాత 2 చేతులు సాచి వీరమోహనుణ్ణి కౌగలించుకుని ఎత్తుకున్నాడు ధర్మసేనుడు. శరభయ్య, ఈ చిరంజీవి ఆకార తేజో విశేషాలు చూస్తుంటే మీ జాతికి సంబంధించిన వ్యక్తిగా నేను ఊహించుకోలేకుండా ఉన్నాను. ఈ చిరంజీవిని కన్న తల్లిదండ్రులు ఎవరు? వారు ఎక్కడ ఉన్నారు అని ప్రశ్నించాడు ధర్మసేనుడు. హఠాత్తుగా మహారాజు నోటి నుంచి ఆ ప్రశ్న వెలువడగానే శరభయ్య దొర కొంచెం తటపటాయించాడు. ఒక్కసారిగా తనలో చెలరేగబోయే భావ పరంపరలను బరువుగా ఊహించుకున్నాడు. మహారాజా, మీరు ఊహించినట్లే ఈ చిరంజీవి మా శబర వర్గానికి చెందినవాడు కాదు. ఈ వీరకుమారుడి కన్న తల్లి ప్రస్తుతం మా సంరక్షణలోనే ఉంది. ఆమెను నేను పుత్రిక కంటే ఎక్కువ ప్రేమతో కాపాడుకుంటున్నాను. ఇంతకంటే ఎక్కువగా ఈ చిరంజీవి గురించి ఇప్పట్లో నేనేమీ చెప్పలేను అన్నాడు శరభయ్యదొర. శరభయ్యదొర మాటలు మహారాజుకు తృప్తిని కలిగించాయి. శరభయ్యదొర, తగినంత కారణం ఉన్నందువల్లే ఈ బాలవీరుణ్ణి గురించి అడిగాను. అంతేగాని మరొక ఉద్దేశం ఏమీ లేదు. ప్రభు, ఈ శరీరము మీ ఉప్పు తిని బ్రతుకుతోంది. ఈ జీవితము మీ సేవ చేయటం కోసం తహతహలాడుతోంది. తమరు నా దగ్గర సంకోచించవలసిన అగత్యం ఎప్పుడూ ఉండకూడదు. దయచేసి ఆ తగినంత కారణం ఏమిటో ఆజ్ఞాపించండి. శరభయ్యదొర మహారాజును చూస్తూ వినయంతో అడిగాడు. మరేమీ లేదు. ఈ కుమారునికి పౌరుషము, సాహసము, పరాక్రమము పుట్టుకతోనే వచ్చాయి. ఇక్కడ నీ వద్ద విలువిద్యా నైపుణ్యాన్ని కూడా సంతరించుకున్నాడు. అనాగరిక వీరుడిగా కాకుండా ఈ చిన్నవాడిని గొప్ప యుద్ధ మంత్ర మర్మజ్ఞుడిగా, నాగరిక వీరమన్యుడిగా తీర్చిదిద్దాలన్న తలంపు తగిలింది నాకు. అయాచితంగా మాకు ఇంతటి గొప్ప సహాయం చేసినందుకు ఈ చిరంజీవి జీవితానికి ఏదైనా ఉపకృతి చేసి రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను అన్నాడు ధర్మసేన మహారాజు వీరమోహనుడి జుట్టు దువ్వుతూ. ప్రభు, తమ అభిప్రాయమేమిటో ఇంకా స్పష్టం చేయండి. అప్పటికే మహారాజు ఆంతర్యము తనకు బోధపడినప్పటికీ తన ఆత్మీయులు కూడా మహారాజు ఉద్దేశాన్ని బాగా గ్రహించాలని అడిగాడు శబరయ్యదొర. ఈ చిరంజీవిని మాతో పాటు శ్రీరంగపురానికి పంపించండి. ఉత్తమ వీర విద్యలతో విరాజిల్లే వీరమూర్తిగా చేసి మీకు అప్పగిస్తాను. మహారాజు అభ్యర్థన వినగానే శరభయ్యదొర తన అనునాయులకేసి ఒకమారు చూశాడు. అందరి మనోభావాలు వారి వారి చూపుల్లోనే వ్యక్తమయ్యాయి. అలాగే ప్రభు, ఈ చిన్నవానికి ఇంతటి మహదవకాశం సిద్ధించినప్పుడు మేము సంతోషంతో అంగీకరిస్తున్నాం. కానీ నాదొక చిన్న విన్నపం అన్నాడు శరభయ్యదొర. ఏమిటది? నిస్సంకోచంగా చెప్పు శరభయ్య అన్నాడు మహారాజు. ఈ బాలుడి తల్లి ఒకానొక ఉత్తమ వంశానికి చెందిన దొడ్డ ఇల్లాలు. ఆమె తన పంచప్రాణాల్ని ఈ కుమారుడి మీదే పెట్టుకుని జీవిస్తుంది. ఆ తల్లితో సంప్రదించి ఆమె అంగీకారం పొంది రేపటి దినము నేనే స్వయంగా ఈ చిరంజీవిని తమ సమక్షానికి తీసుకొని వస్తాను అన్నాడు. అలాగే శరభయ్య, పూజ్యురాలైన ఆ ఉత్తమ ఇల్లాలికి మా అభ్యర్థనని వివరంగా వివరించు. నా చెల్లెలతో సమానురాలైన ఆమెతో మా మాటగా మనవి చెయ్యి. ఆమె కుమారుణ్ణి, నా పుత్రికను 2 కళ్ళగా చూసుకుంటామని చెప్పు అని మహారాజు వీరమోహనుడి సుందర వదనార విందాన్ని ముద్దు పెట్టుకుని ఆ బాలకుణ్ణి శరభయ్యకు ఇచ్చాడు. వీరమోహనుడు రాజమందిరానికి ఆభరణమై వెలుగుతూ శ్రీరంగపుర వాసులందరి అభిమానాన్ని చొరగొన్నాడు. మహారాజు, మహారాణి అతన్ని ప్రాణ సమానంగా చూసుకోసాగారు. రాకుమారి అయిన వసంతసేన అతన్ని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండేది కాదు. అప్పుడప్పుడు తల్లిని, తాతయ్యని, తక్కిన కోయిలను, మిత్ర బృందాన్ని చూడటానికి కోయగూడెం వెళుతూ నగరంలోని విశేషాలని వాళ్ళకి వివరిస్తూ రాజధానిలో వీర విద్యా పరిశ్రమ చేస్తూ యవ్వన సౌందర్యాలు ఒకదానికొకటి పోటీపడి కాలాన్ని తనలో విలీనం చేసుకుంటూ ఉండగా తన బాల్యాన్ని హాయిగా గడపసాగాడు వీరమోహనుడు. కాలచక్ర పరిభ్రమణంలో 10 సంవత్సరాలు అవలీలగా దొర్లిపోయాయి. వీరమోహనుడు సంపూర్ణ యవ్వనంతో కన్నులు మిరుమిట్లు గొలిపే అద్భుత సౌందర్యంతో ప్రకాశించాడు. అప్పటికి అతనికి సర్వ విద్యల్లో కూడా అసమానమైన పాండిత్యం అలవడింది. ధర్మసేన మహారాజు అంటే
వీరమోహనుడికి దైవంతో సమానం. ఆ మహారాజుకు కూడా అతడంటే 6వ ప్రాణం. సర్వశాస్త్ర శస్త్ర విద్యా పారంగతుడైన ఆ వీరసింహము తనకు భగవంతుడు అనుగ్రహించిన పెన్నిదిగా భావించి మురిసిపోయేవాడు మహారాజు. వసంతసేన బాల్యం నుంచి స్నేహితుడిగా మసులుకుంటూ వచ్చిన వీరమోహనుడిపైన ఎన్నెన్నో ఆశలు పెట్టుకుంది. నవ యవ్వనంతో విఫలించిపోయే ఆ సౌందర్యరాశి అణువణువులో వీరమోహనుడి రూపము విశ్వరూపమై నిలిచిపోయింది. ఒకనాడు ఉద్యానవనంలో చెలికత్తెలతో కలిసి విహరిస్తున్న వసంతసేన అప్పుడే అశ్వారూఢుడై ఆ తోట పక్కగా వెళుతున్న వీరమోహనుణ్ణి చూసింది. తను ప్రాజ్ఞురాలై అంతఃపురం చేరినప్పటి నుంచి అప్పుడప్పుడు వీరమోహనుణ్ణి చూడటమే గాని ఎన్నడూ మాట్లాడలేదు. తన మనోహర్ని ఎదుట తన మనోగతాన్ని విప్పి తనలోని కోరికను స్పష్టం చేయాలని ఎన్నోసార్లు ప్రయత్నించింది. కానీ ఎప్పటికప్పుడు ఆమెకు అవకాశం కలిసి రాలేదు. వెంటనే తన స్నేహితురాండందరిలో తనకు అత్యంత ఆప్తురాలైన ఒక స్నేహితురాల్ని పిలిచి ఏదో చెప్పింది. ఆ స్నేహితురాలు ముసిముసి నవ్వులతో అక్కడి నుంచి కదిలిపోయింది. నేను ఇంకొంచెం సేపు ఇక్కడే ఉండి అంతఃపురానికి తర్వాత వస్తాను, మీరందరూ వెళ్ళండి, నళిని నాకు తోడుగా ఉంటుంది అని చెప్పి తన దగ్గర ఉన్న తక్కిన చెలులందరినీ పంపించివేసింది. స్వచ్ఛమైన చంద్రకాంత శిలావేదిక మీద ఆసీనురాలై పట్టు జలతారు పావడాన్ని సవరించుకుంటూ మధురమైన ఊహలలో మునిగిపోయింది రాకుమారి. అలాగే తల వంచుకొని ఊహాలోకాలలో తేలియాడుతున్న ఆ జవరాలి చెవులకు రాకుమారి అన్న పిలుపు వినిపించగానే ఉద్విగ్న హృదయంతో తల పైకెత్తి చూసింది. ఎదురుగా సంధ్య సూర్యుని సువర్ణ కిరణాలకు సహజ సౌందర్య పరిశోధితమైన శరీరము మరింతగా వెలుగుతూ ఉంటే రాచసిరి వెలుగురవ్వలతో విహలించుకుపోతున్న వీరమోహనుడు చిరునవ్వుతో నిల్చొని ఉన్నాడు. చెప్పండి రాకుమారి, వీరమోహనుడు వసంతసేన ముఖం వైపున చిరునవ్వుతో చూస్తూ అన్నాడు. ఏమిటి? దానిమ్మ గింజల్లాంటి పలువరస కొద్దిగా కనిపించేటట్లు చిన్నగా నవ్వుతూ అంది రాజకుమారి. అదే, నన్ను రమ్మన్న కారణమేమిటో చెప్పాలా? వసంతసేన చుట్టూ ఓమారు చూసింది. అప్పుడే అస్తమిస్తున్న సూర్యుడు బంగారు నీరెండలో తోటనంతటిని మనోజ్ఞంగా అలంకరిస్తున్నాడు. చల్లని పిల్లగాలులకు తలెత్తి పూల చెట్లు మెల్లగా ఊగుతున్నాయి. వీరమోహన, ఆ సంబోధనకు అతను ఉలిక్కిపడ్డాడు. అయినా తనలో నిగ్రహం సడలకుండా జాగ్రత్త పడుతూ ఏమిటి రాకుమారి అన్నాడు. ఈ చల్లని వేళ ఒంటిగా ఉద్యానవనంలో ఉన్న నేను సుకుమార సుందరుడివైన నిన్ను ఎందుకు రమ్మని కబురు చేశానో ఊహించలేవా అని ప్రణయ ఉన్మత్తంతో బిగిగౌగుట చేర్చుకుంది అతన్ని. వెంటనే తన్ను కన్నతండ్రి కంటే ఎక్కువగా ప్రేమించి ఇంతవాణ్ణి చేసిన ధర్మసేన మహారాజు వీరమోహనుడి స్మృతి పదంలో మొదలాడు. తాను అటవీకుల్లో నివసిస్తున్న ఓ నిర్భాగ్యుడు. 10 మంది బంధుమిత్రువులు కానీ ఐశ్వర్యం కానీ ఉన్నవాడు కాదు. ఏ మహారాజు కుమార్నికో తన పుత్రికా రత్నాన్ని ఇచ్చి వివాహం జరిపించాలని మహారాజు దంపతులు ఉవ్వులిరుతూ ఉన్నారు. తన మీద కలిగిన కృతజ్ఞతాభావాన్ని పదే పదే స్మరించుకుంటూ ఈ కన్యామణి తన మీద విపరీతమైన ప్రేమను పెంపొందించుకుంది. ఈ ప్రేమను పొందటానికి తనకు అర్హత ఏముంది? తన కులం ఏమిటో, తన తండ్రి ఎవరో, తన దేశం ఏదో ఉవ్వెత్తుగా తన మనస్సులో నుంచి సాగర తరంగాల్లా ఆవిర్భవించిన ఆలోచన పరంపరలలో నుంచి విడివడి వీరమోహనుడు బాహ్యలోకానికి వచ్చేసరికి వసంతసేన తన విశాల వక్ష వేదిక మీద అరమోడ్పు కన్నులతో హాయిగా శయనించి ఉంది. ఉద్రేక పూరితిరాలైన ఆ సుందరాంగి 2 చేతులు అతని వీపు చుట్టూ పూలమాలల్లా బిగించుకొని ఉన్నాయి. రాకుమారి అన్న అతని పిలుపుకు పరవశించిపోతూ మత్తుగా అంది వసంతసేన. నన్ను సరిగ్గా కూర్చొనివి రాకుమారి అన్న అతని హెచ్చరికకు బాహ్య జ్ఞానంలోకి వచ్చింది ఆ యువతి. వెంటనే తనను తాను నిందించుకుంటూ సిగ్గుతో భయంతో అతని మీద నుంచి లేచింది. వీరమోహనుడు కూడా దుస్తులు సర్దుకుంటూ లేచాడు. ఏదో పెద్ద అపరాధం చేసినట్లు తలవాల్చుకొని పెనుగాలికి చలిస్తోన్న జాజి పూలతలా సంచలిస్తున్న ఆ నవయవ్వన శరీరాన్ని ఆపాద మస్తకం ఓ మారు చూసి నెమ్మదిగా ఇలా అన్నాడు వీరమోహనుడు. వసంతసేన,
సుక్షత్రియ వంశంలో జన్మించి సర్వ విద్యా విశారదవైన నిన్ను పత్నిగా పొందే అర్హత నాకు ఎంతవరకు ఉన్నదో ఆలోచించుకోవటానికి నాకు వ్యవధిని ఇవ్వు. నా కంఠంలో ప్రాణం ఉండగా నీ తండ్రి గారికి ద్రోహం జరగనివ్వను. వారి ప్రతిష్టకు ఏమాత్రమూ మచ్చ రాకూడదు. ప్రస్తుతము ఈ విషయం ఇంతటితో విడిచిపెట్టి పూర్వంలాగానే మైత్రీభావంతో ఉందాం. నీకు ధైర్యం ఉంటే మన విషయమై మీ నాన్నగారితో నువ్వే సంప్రదించు. వీరమోహన, ఏమిటి విడ్డూరం? నన్ను పత్నిగా పొందే అర్హత ఉందో లేదో తేల్చుకోవడానికి వ్యవధి కావాలా? ఐశ్వర్యము, కులము మొదలైన క్షుద్ర సామాజిక బంధాలు నా ప్రేమను అరికట్టలేవు. మనోవాక్కర్మల సాక్షిగా త్రికరణ శుద్ధిగా నేను నిన్నే ప్రేమిస్తున్నాను. ఈ ప్రేమ భగ్నమైతే అంటుండగానే వీరమోహనుడు చేత్తో ఆమె నోరు మూసేశాడు. ఆ శుభం నీ నోటి నుంచి రాకూడదు రాకుమారి. నీ వంటి త్రిభువన సుందరిని అర్ధాంగలక్ష్మిగా పొందగలగటం కంటే నాకు కావాల్సిందేముంటుంది? అయినా ఈ విషయంలో తొందరబాటు కుదరదు. ఇక ఇక్కడ మనం జంటగా ఉండి ఎవరికంటనైనా పడటం మంచిది కాదు. కన్యాంతఃపురానికి బయలుదేరు, మళ్ళీ కలుసుకుందాము అని వీరమోహనుడు అక్కడి నుంచి చెరచెరా కదిలి ముందుకు పోయాడు. భగవంతుడా, ఈ వీరమూర్తిని నా మనోనాయకునిగా అనుగ్రహించే భారం నీదే తండ్రి అని ప్రార్థించుకుంటూ అంది వసంతసేన. బాబూ అంటూ సునందాదేవి నిలువునా కంపించిపోతూ కుమారుణ్ణి కౌగిలించుకుంది. అతని శిరస్సును ఆమె కన్నీటి ధారలు అభిషేకం చేస్తున్నాయి జాలిగా. అమ్మా అమ్మా, తన ప్రశ్నకు ఆమె అలా తల్లరిల్లిపోతుందని ఊహించని వీరమోహనుడు అయోమయంగా తల్లిని చూస్తూ అన్నాడు. నేనడిగిన ఈ ప్రశ్నకు దుఃఖం ఎందుకమ్మా? నీ ప్రశ్నకు నేను దుఃఖించటం కంటే ఏం చేయగలను తండ్రి అంటూ ఆమె దుఃఖాతిశయంతో అంతకంతకు ఊగిపోతూ కొడుకును కౌగిలించుకున్న చేతులను జార విడిచి నెమ్మదిగా కింద కూర్చున్నది. వీరమోహనుడు ఆశ్చర్యంతో ఆవేదనతో తల్లి పాదాల దగ్గర కూర్చున్నాడు. అమ్మా, నీకు ఎంత దారుణమైన బాధను కలిగించేదైనా సరే ఈ నా ప్రశ్నకు సమాధానం చెప్పి తీరాలి. ఇంతకాలం నుంచి నిన్ను నేను ఏమీ అడగలేదు. ఇప్పుడు నేను ప్రాజ్ఞుడిగా ప్రపంచానికి పరిచయం కాబోతున్నాను. నీ తండ్రి ఎవరని ఎవరైనా అడిగితే సమాధానం ఏం చెప్పగలను? ఆ సమాధానం చెప్పగలే యోగ్యతను నాకు కలిగించమ్మా అంటూ వీరమోహనుడు తల్లి పాదాల మీద ఒరిగిపోయాడు. సునందాదేవి తన పుత్రుని దుఃఖాన్ని అర్థం చేసుకుని తన దుఃఖాన్ని దిగమ్రింగుకుంది. నాయనా, కాలం విసిరిన ఉచ్చుల్లో చిక్కుకొని ఎందరో అమాయకులు దుర్భరమైన విషాద వేదనతో మ్రగ్గుతున్నారు. అటువంటి అభాగ్య జీవులలో నేను ఒకదాన్ని. అంతఃపురంలో దాసదాసీ జనులతో పరిచర్యలు చేయించుకుంటూ ధర్మాత్ముడైన ఒక మహారాజుకి కూడిమి ఇల్లాలినై ఉండి కూడా గ్రహాచారం వక్రించి ఇలా ఈ కారడవిలో శరభజాతుల మధ్య జీవితాన్ని గడుపుకోవలసి వచ్చింది. నా కడుపున జన్మించినందుకు నువ్వు కూడా సుఖోచితమైన జీవితానికి నోచుకోలేకపోయావు తండ్రి అంటూ ఆ పైన ఏమీ చెప్పలేక దుఃఖభారంతో రెండు కళ్ళని మూసుకుంది. వీరమోహనుడు స్నిగ్ధ గంభీరంగా కూర్చొని తల్లి ముఖం వంకే చూస్తున్నాడు. నిర్మలమైన ఆమె ముఖంలో అశాంతిని జయించిన కాంతి గోచరిస్తుంది. ఆమె సూచనాప్రాయంగా అన్న మాటల్లో తన్ను గురించిన వివరం కొంత మాత్రమే తెలిసింది. తన జన్మ క్షత్రియ జన్మ అయినందుకు ఎంతో సంతోషించాడు. కానీ తన తల్లి తన తండ్రి నుంచి ఎందుకు వేరైపోయిందో తెలుసుకోవాలి. అమ్మా, ఇది దుఃఖించవలసిన సమయం కాదు, జీవితాల్ని చక్కదిద్దుకోవలసిన తరుణం. విచారం విడిచిపెట్టి మన వృత్తాంతం సమగ్రంగా వివరించమ్మా. సునందాదేవి కుమారుడికి ఇక తన జీవిత చరిత్రను చెప్పక తప్పదని నిర్ణయించుకుంది. లేకపోతే ఈ పసివాని హృదయంలో ఆరని అగ్నిజ్వాలలు చెలరేగటం తథ్యం. అన్ని బాధలు మర్చిపోయి తన జీవిత సర్వస్వంగా భావించిన తన కన్న కొడుకు దగ్గర తన చరిత్రను తను దాచవలసిన అవసరం ఏముంది? చెప్పమ్మా, మహారాజు వంశానికి చెందిన మనము అనాథలమై ఈ శబర నివాసానికి ఎందుకు చేరుకోవలసి వచ్చింది? నా తండ్రి ఎవరు? నిర్మలమూర్తి అయిన నిన్ను ఏ కారణం వలన ఇన్ని బాధలు చుట్టుముట్టాయి? అవసరమైతే ప్రపంచ రాజ్యాలన్నిటినీ అల్లకల్లోలం చేసి అయినా నీకు మనశ్శాంతిని కలిగిస్తాను. నా తండ్రి మనల్ని నిరాదరణ చేశారా? లేక మరేదైనా కారణం ఉందా? జరిగింది జరిగినట్లు చెప్పి నా ఆరాటాన్ని తీర్చమ్మా.
ఇంతటి పరాక్రమశాలి అయిన పుత్రుని పొంది కూడా ఇంకా నువ్వు కంట తడి పెట్టడం ఏ దేవుడికి వేడుక కాకూడదు. కానివ్వను కూడా. ముందు మన జీవిత వృత్తాంతమేమిటో నాకు సవిస్తరంగా చెప్పు అన్నాడు వీరమోహనుడు ఉద్వేగపూరిత దిక్కులతో తల్లిని చూస్తూ. బాబూ అంటూ సునందాదేవి కొడుకు తలపైన చెయ్యి వేసి ప్రేమగా నిమిరింది. వాత్సల్య దృష్టితో అతన్ని చూస్తూ ఇలా అంది. నీ దగ్గర మన చరిత్రను దాచవలసిన అవసరం నాకు ఏనాడూ లేదు నాయనా. కాకపోతే ఆ అసందర్భపు దుర్భర విధిచేష్టను నీకు తెలియచేసి నీ పసి హృదయాన్ని నొప్పించడం ఎందుకని ఇంతకాలం నుంచి ఆ బాధను నాలో నేనే అణుచుకుంటూ ఉండిపోయాను. నన్ను కన్నతండ్రిలా ఆదరించిన శరభయ్య దొరను కూడా నేను ప్రారంభంలో నా జీవిత చరిత్రను గురించి అడగవద్దని మనవి చేసుకున్నాను. ఇక నా దుఃఖ చరిత్రను గురించిన యథార్థం వివరంగా చెబుతాను విను. సుమారు 20 సంవత్సరాల క్రితము అని సునందాదేవి చెబుతూ ఉండగానే వీరమోహన అన్న వనమాలి పిలుపు వాకిల దగ్గర నుంచి వినిపించింది. లోపలికి రా వనమాలి అని పిలిచాడు వీరమోహనుడు. ఇక్కడ మన వాళ్లంతా నీకోసం వేచి ఉన్నారు. త్వరగా రా, తాతయ్య నిన్ను తీసుకుని రమ్మని చెప్పాడు అన్నాడు వనమాలి బయట నుంచి. వెళ్ళొస్తానమ్మా, తర్వాత చెబుదువు గాని అని వీరమోహనుడు తల్లి పాదాలను కళ్ళకద్దుకొని పర్ణశాల నుంచి బయటికి వచ్చాడు. సునందాదేవి అలాగే కూర్చొని 2 చేతులు ఆకాశానికే జోడించి, భగవాన్, ఇంతకాలం నుంచి నా జీవితానికి అగ్ని పరీక్షలు పెట్టావు. నన్ను ఇంకా ఎన్ని బాధలకైనా గురిచేయి, కానీ నా కుమారుని మాత్రం చల్లగా చూడు తండ్రి అని ప్రార్థించుకుంది. వీరమోహనుడి గుర్రము బాట మీద శరవేగంతో పరిగెత్తుతోంది. అతని మనసులో ఆలోచనలు అల్లకల్లోలంగా చెలరేగుతున్నాయి. తన జన్మ వృత్తాంతము తన తల్లి వల్ల శాంతం తెలుసుకున్నప్పటి నుంచి మనసంతా అల్లకల్లోలమైపోయింది. తాను విజయవర్ధనపుర రాకుమారునన్న సంగతి ఇంతకాలానికి తెలిసింది. తన తండ్రి సత్యశీల మహారాజు. పేరుకు మాత్రం సత్యశీలుడైనా జీవితంలో పూర్తిగా అసత్యశీలత్వాన్ని ఆపాదింపజేసుకున్నాడు. ఉత్తమురాలైన తన తల్లిని నిండు చూలాలని కూడా చూడకుండా దేశ బహిష్కృతురాలని చేశాడు. తనకు ఒక పినతల్లి కూడా ఉందట. ఒకవేళ ఆమె సపత్ని మాశ్చర్యంలో తన తల్లి దుఃఖానికి కారకురాలైందా? ఆ కారణాన్ని తెలుసుకొని తన తల్లి మీద నిందను పోగొట్టడానికే తల్లికి చెప్పకుండా బయలుదేరాడు. ఆలోచిస్తూనే అతడు ఎన్నో పల్లెలు, పట్టణాలు అతిక్రమించాడు. సాయంకాలమైంది. అయినా అతడు విశ్రాంతి తీసుకోదలుచుకోలేదు. తను తలబెట్టుకున్న కార్యము జయప్రదం చేసుకున్న తర్వాతనే తనకు విశ్రాంతి, తన మనస్సుకు శాంతి. విజయవర్ధనపురానికి ఎటు వెళ్లాలోనని దారిని అక్కడక్కడ అడిగి తెలుసుకుంటూ వీరమోహనుడు అలాగే నిర్విరామ ప్రయాణం చేశాడు. పొద్దు కుంకింది. చంద్రుడు ఉదయించాడు. క్రమంగా వెన్నెలు ముదురుతోంది. అప్పటికి వీరమోహనుడి గుర్రము అరణ్య ప్రాంతం విడిచిపెట్టి జనసంచార యోగ్యమైన ప్రదేశాన్ని చేరుకుంది. గాలి తాకిళ్లకు తలెత్తి బాటకు ఇరువైపులా నృత్యం చేస్తున్నట్లున్న పంట పొలాలు, స్వచ్ఛంగా పారుతున్న పంట కాలువలు అతనికి నేత్రపర్వం చేశాయి. అక్కడికి దగ్గరగా ఏదో జనపదం గాని పట్టణం గాని ఉంటుందని ఊహించుకున్నాడు. అతని ఊహను ధృవపరుస్తూ మరికొంచెం సేపటికే తెల్లటి కోటగోడలు, ఎత్తైన మేడలు అతనికి ఆ వెన్నెల వెలుగులో దృగ్గోచరమయ్యాయి. బహుశా ఆ కనిపించే పట్టణము ఏ రాజ్యానికో రాజధాని అయి ఉంటుందని ఊహించాడు అతను. ఉదయం తాను బిల్లగూడెం నుంచి బయలుదేరి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి సుమారు 7-8 ఆమడల దూరం ప్రయాణం చేసి ఉంటాడు. తనకి ఆకలి దప్పులు ఏమయ్యాయో కూడా తెలియనంతగా తన మనస్సును ఆలోచనలు ఆవరించుకోవటం వలన తన విషయం పట్టించుకోలేదు. కానీ తన అశ్వానికి మాత్రము విశ్రాంతి అవసరం అనిపించింది. ఎంతో అలసిపోయినట్లు, ఆకలి దప్పులతో నీరసించిపోయినట్లు తెలుస్తోంది. ఈ రాత్రికి ఆ పట్టణంలో ఎక్కడైనా సత్రంలో విశ్రాంతి తీసుకొని తిరిగి వేకువనే ప్రయాణం కొనసాగించవచ్చు. అతడు అలా నిర్ణయించుకుంటూ ఉన్న సమయంలో ఆ బాటకు పక్కగా రకరకాల పూల చెట్లతో, ఫలవృక్షాలతో పరిశోభిస్తూ ఉన్న ఓ చక్కని ఉద్యానవనం అతనికి కన్నుల పండుగను చేసింది. ఈ రాత్రికి నగరంలో ఉండటం కంటే ఆ వనంలోనే తాను విశ్రాంతి తీసుకోవడం మంచిదని భావించాడు అతను. ఆ ఆలోచన రావటమే తడవుగా వేగాన్ని తగ్గించి గుర్రాన్ని బాట పక్కకు మళ్లించాడు.
ఆ వెన్నెల వెలుతురులో తెల్లగా మెరుస్తున్న ఓ కాసారం దగ్గరికి గుర్రాన్ని నడిపించాడు అతను. అక్కడ గుర్రం దిగి ఆ గట్టు మీద ఉన్న పచ్చిక మేయటానికి గుర్రాన్ని విడిచిపెట్టాడు వీరమోహనుడు. మళ్లీ మనసును కల్లోలితం చేయటానికి ధారావాహినిగా రాబోతున్న తన జన్మ వృత్తాంతంలోని ఆలోచనలని బలవంతంగా అణుచుకుంటూ గడ్డిమీద వెల్లికిలా పడుకొని చందమామకేసి చూడసాగాడు. చల్లని అమృత కిరణాల నుంచి జాలువారుతున్న శైత్యం వల్ల అతని శరీరము అలసటకు దూరమై మరేదో అనిర్వచనీయమైన మధురాహ్లాదాన్ని పొందసాగింది. చంద్రబింబంలో వసంతసేన ముఖం కనబడింది. అతని యువక శరీరాన్ని మధురమైన ఆలోచనల్లో ముంచెత్తసాగింది. అతని ఊహలన్నీ క్రమక్రమంగా వసంతసేన చుట్టూ అల్లుకోవటం ప్రారంభించాయి. వసంతసేన అందాల సామ్రాజ్ఞి. చిన్నప్పటి నుంచి తన మీద ఎన్నెన్నో ఊహలను పెంచుకుంటూ పెరిగింది. తన మీద ఉన్న ప్రేమను అణుచుకోలేక మొన్నటి దినము ఉద్యానవనంలో హృదయాన్ని విప్పి చూపించింది. కాని తను ఆ యువతికి తగినవాడు కాడేమోనని అప్పుడనుకున్నాడు. మరి ఇప్పుడో తాను విజయవర్ధనపుర రాకుమారుడు. స్వచ్ఛమైన క్షత్రియ వంశం తనది. వసంతసేనను వివాహమాడటానికి తనకు పరిపూర్ణమైన అర్హత ఉంది. ప్రత్యేకించి ఆ వన్నెలాడి తన ప్రేమను తన మీదే నిలుపుకొని తన్ను దైవంలా ఆరాధిస్తున్నందున అర్హతే కాకుండా అధికారం కూడా ఉంది. తన తల్లికి జరిగిన అన్యాయకాండలోని రహస్యాన్ని తను ఛేదించి తను శ్రీరంగపురానికి తిరిగి వెళ్ళగానే వసంతసేనకు తన జన్మ వృత్తాంతాన్ని చెబితే ఎంతో సంతోషిస్తుంది. అసమాన తేజో విలాసిని అయిన ఆ జవరాలిని పత్నిగా పొందబోయే తన జీవితము ధన్యమైతుంది. వసంతసేన మీద తనకు ఎంతటి గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ కేవలము సభ్యతాయుతమైన ధర్మాన్ని పాటించే ఆ రోజున ఆమెతో అలా అన్నాడు తను. ఈ పాటికి వసంతసేన తన తండ్రితో తమ ప్రణయ వృత్తాంతాన్ని చెప్పి ఉంటుందా? ధర్మసేన మహారాజు పుత్రిక కోరికను ఏ విధంగా భావించుకున్నాడో. చిన్నప్పుడే ఆమెను దొంగల బారి నుంచి రక్షించినందుకు తన మీద ధర్మసేన మహారాజు ఎంత గౌరవాభిమానాల్ని పెంపొందించుకొని ఉన్నప్పటికీ వంశమర్యాదలు పరువు ప్రతిష్టల విషయంలో ఆయన మనస్సు తమ వివాహ నిర్ణయంపై తప్పకుండా బాధపడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు తాను రాకుమారునని తనకు తప్ప మరెవరికీ తెలీదు. ఏమైనా తాను ఎంత తొందరగా తను బయలుదేరిన కార్యాన్ని సాధించుకొని తిరిగి అంత తొందరగా శ్రీరంగపురం చేరటం మంచిది. లేకపోతే తమ ప్రణయము ప్రళయమై అక్కడ మరో చిక్కు సమస్య లేవదీసే ప్రమాదం ఉంది. వీరమోహనుడు అలా ఆలోచిస్తూ ఉండగానే అతని ఆలోచనలను నిలువరిస్తూ ఆ ఉద్యానవన ముఖద్వారం నుంచి ఏవో ఆర్తనాదాలు పురుష కంఠాల నుంచి దీనంగా వినిపించాయి. మరుక్షణము వీరమోహనుడు దిగ్గున లేచాడు. సునిశితమైన అతని చూపులు ఆ ఉద్యానవన ముఖద్వారం వైపుగా పరుగులు తీశాయి. అప్పుడే కొందరు ఖడ్గపాణులైన వ్యక్తులు అక్కడ కాపలాగా ఉన్న భటులతో పోరాడుతూ ఉండటమో, ఒకరి వెనక ఒకరుగా ఉద్యానవన పాలకులు నేలకు ఒరుగుతూ ఉండటమో కనిపించింది. ఆ వచ్చిన వాళ్ళు ఎవరో దుండగులై ఉంటారని భావించాడు అతను. అతడు చూస్తుండగానే ఆ దుండగులు ఉద్యానవన రక్షకుల్ని వధించి లోపలికి వెళ్ళిపోవటం జరిగింది. వీరమోహనుడు ఆ సందర్భాన్ని పూర్తిగా గ్రహించలేకపోయినా అక్కడేదో అన్యాయకాండ జరుగుతోందని మాత్రము స్పష్టంగా తెలుసుకున్నాడు. అన్యాయం ఎదురైన ప్రతి చోట తాను నిలిచి న్యాయప్రతిష్ఠ చేయటము క్షత్రియ వంశంలో పుట్టిన వీరుడిగా తన ధర్మం, తన కర్తవ్యం. అంతే. అతడు ఆ విషయమై ఇంకేమీ ఆలోచించకుండా దిగ్గున లేచి పక్కన ఉన్న కరవాలం తీసుకుని గబగబా అడుగులు వేసుకుంటూ ఆ ఉద్యానవనం వైపుగా నడక సాగించాడు వీరమోహనుడు. దుర్జయ, ఏమిటి దౌర్జన్యం? ఎదురుగా నిల్చొని భీకరంగా వికటాట్టహాసం చేస్తున్న ఓ కోర మీసాల వ్యక్తిని తీక్షణంగా చూస్తూ గద్దించింది రాకుమారి. ఇందు, ఎందుకంత కోపం నా మీద? ఇది దౌర్జన్యమని నువ్వంటే సౌజన్యమేనని నేను చెబుతున్నాను. నీ పొందు కోసం ఎంతకాలం నుంచో పరితపిస్తూ ఈనాటికి అన్ని అవాంతరాల్ని ఎంతో నైపుణ్యంతో తొలగించుకోగలిగాను. బ్రహ్మ రుద్రాదులు అడ్డుకున్నా ఇక నువ్వు నా దానివి కాక తప్పదు. సరసాల సమయంలో విరసాలు ఎందుకు చెప్పు? ఈ కమ్మని వెన్నెల్లో అనురాగ సుధల్ని చిందిస్తూ నాలో చెలరేగుతున్న మదన తాపాన్ని నీ యవ్వన సౌందర్యంతో కరిగింపచెయ్యి అంటూ దుర్జయుడు ఎడంచేత్తో కోరమీసాలు దువ్వుకుంటూ
కుడి చేత్తో ఆ వన్నెలాడి సుకుమార హస్తాన్ని ఒడిసి పట్టుకోబోయాడు. వెంటనే రాకుమారి ఉగ్రదృష్టులతో దుర్జయుని చూస్తూ చీత్కారం చేసింది. ఛీ తుచ్చుడా! ఒళ్ళు కొవ్వెక్కి తారతమ్య జ్ఞానం లేకుండా గర్వోక్తులు పలికితే నీ నాలుకని 1000 చీలికలు చేస్తాను, జాగ్రత్త. మా ఉప్పు తిని కొండ తిప్పలా పెంచుకున్న శరీరంతో మాకే ముప్పు తలపెడితే నీ ప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోవటానికి 10 క్షణాలు కూడా పట్టవు, పాపాత్ముడా! మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ దుర్జయుని చెయ్యి విదిలించుకొని రోషంతో అంది ఇందుమతి కుమారి. ఆ జవరాలి మాటలకి దుర్జయుడు ఆ వనమంతా ప్రతిధ్వనించేటట్లు బిగ్గరగా వికృతంగా నవ్వాడు. తీవ్రస్వరంతో మళ్ళీ ఇలా అన్నాడు. వెర్రిదానా! నిన్నటి దినము దైవికంగా ఎవరో దారిన వెళ్లే దానయ్య ఇక్కడికి వచ్చి నిన్ను రక్షించడం జరిగింది గాని ఈ దినము నీ మొరవిని నిన్ను కాపాడటానికి ఏ దేవుడూ దిగిరాడు. ఈ వృధా భీకరాలు చాలించి మర్యాదగా నా దారికి రా, లేకపోతే బలాత్కారంగానైనా నిన్ను నా భార్యగా చేసుకోక విడిచిపెట్టేది లేదు. హో నీచుడా! నీ కోరిక కనీసం కలలో కూడా తీరదు. నిన్నటి దినము నా ప్రియ మనోహరుడు కనికరించి నీకు ప్రాణదానం చేయటం వలన ఈనాడు తిరిగి నాకు హాని చేయటానికి వచ్చావు, లేకపోతే నీ పీడ శాశ్వతంగా తప్పిపోయి ఉండేది. అందుకే మళ్ళీ మళ్ళీ ఆటంకాలు ఏర్పడకుండా శాశ్వతంగా నిన్ను నా దానం చేసుకోవటానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని వచ్చాను. ఈ రాజ్యంలో కాదు కదా, ఈ ప్రపంచంలోనే నన్ను ఎదిరించి నిన్ను రక్షించేవాడు లేడు. లేనిపోని భ్రమలను ఆధారంగా చేసుకుని వృధా నష్ట కష్టాలు కొని తెచ్చుకోకుండా నీ అంతకు నువ్వే నన్ను వరిస్తే మంచిది. లేకపోతే నా ప్రయత్నం వమ్ము చేయటము బ్రహ్మదేవుని తరం కూడా కాదు. పొరబడుతున్నావు దుర్జయ! మంచివారికి భగవంతుని అండదండలు ఎప్పుడూ ఉండనే ఉంటాయి. పతివ్రతలని పరయువతులని బాధించిన పాపాత్ములందరినీ దుష్ట శిక్షకుడైన భగవంతుడు ఎలా హతమార్చాడో నీకు తెలీదా? ఆయన నిన్నటి దినము పశ్చాత్తాప తప్తుడు అయినట్లు నటించి నా ఎడల జరిపిన అత్యాచారాన్ని నా తండ్రితో చెప్పవద్దని బ్రతిమలాడిన విషయం గుర్తుందా? నిన్నటి దినం చేసిన దురంతానికి నువ్వు నిజంగా పశ్చాత్తాపపడ్డావని క్షమించాను గాని ఈ దినము నువ్వు తలపెట్టిన దుండగము మా నాన్నగారికి చెబుతాను. నీ కళ్ళబొల్లి మాటలకు మళ్ళీ నేను దయ చూపుతానని అనుకోవద్దు. నీకు శిరచ్ఛేద శిక్ష విధింపజేస్తాను, జాగ్రత్త. శిక్ష ఎవరితో విధింపజేస్తావు రాకుమారి? ఇంకెవరితో? ఈ దేశానికి ప్రభువు నా తండ్రి, నీకు ఉద్యోగం ఇచ్చి ఆదరించిన పూజ్యుడు అయిన మహారాజుతో. ఈ మాటలు వినగానే దుర్జయుడు పొట్ట చెక్కలయ్యేటట్లు విరగబడి పగలబడి నవ్వాడు. హహహహ! నా బందీ అయి చెరసాల జీవితానికి నోచుకున్న వ్యక్తి నాకు శిక్ష విధిస్తాడా? ఇందు, నన్ను అంత తెలివి తక్కువవాణ్ణిగా అంచనా వేసుకోవటం మాని వెచ్చటి నీ కౌగిలింతల కోసమో తీయని నీ ప్రణయ విలాస సుధా మాధుర్యం కోసమో వెర్రెత్తిపోతున్న నన్ను కనికరించు. నన్ను భర్తగా స్వీకరించి బ్రతుకును బాగు చేసుకోవడం కంటే ఇప్పట్లో నీకు మరో గత్యంతరం లేదు. ఏమన్నావు దుర్మార్గుడా? నా తండ్రి చెరసాల పాలయ్యాడా? ఈ అర్ధరాత్రి వేళ నీకు పిచ్చి పట్టినట్లుంది. ముందు ఇక్కడి నుంచి మర్యాదగా బయటికి పో, లేకపోతే ఉద్యానవన రక్షకులను పిలిపించి నిన్ను బంధింపజేస్తాను. ఉద్యానవన రక్షకులా? వాళ్ళిక్కడ ఉన్నారనుకుంటున్నావా? ఇప్పుడే నా అనుచరుల కరవాలాలకి తమ తమ ప్రాణాల్ని అప్పగించి పైలోకంలో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళారు. ఎంత పని చేశావురా నీచుడా! నీకు వినాశకాలం దాపురించబట్టే ఇలాంటి పాడుబుద్ధులు పుడుతున్నాయి. అమాయకులైన ఉద్యానవన పాలకులు నీకేం అపకారం చేశారని వారిని వధించి నీ పొట్టను పెట్టుకున్నావు? ఇందు, ఉద్యానవన పాలకులేమిటి? ఈ దేశానికే పాలకుడైనా నీ తండ్రిని బంధించడం కూడా జరిగింది కదా. ఇదంతా ఎందుకో నీకు తెలీదా? కేవలం నీ కోసమే, నీ పొందు కోసమే. సౌందర్య దేవతమైన నిన్ను నా రాణిగా చేసుకోవాలని ఎంతకాలం నుంచో పథకాలు వేసుకుంటూ ప్రయత్నాలు కొనసాగిస్తూ వచ్చాను. ఈనాటికి నా అభీష్టం నెరవేరింది. ఇందు, ఇక నీ వద్ద దాచవలసిందేమీ లేదు. సర్వ సైన్యాధ్యక్షుడైన నా ఆజ్ఞకి దండనాయకులు మొదలుకొని సామాన్య రాజభటుల దాకా అందరూ దాసోహం చేసేవాళ్లే. నా భవిష్యత్తును బంగారు కలల్లో తేల్చి ఆడింపచేయటం కోసము ఇంతకు ముందే నా అనుచరులతో కలిసి నీ తండ్రిని బంధించాను. తెల్లవారితే ఈ దేశానికి నేనే మహారాజుని,
నువ్వు పౌర్ణమి నాటి రాత్రంతా ఉద్యానవనంలోనే గడుపుతావని తెలుసుకొని తమకం పట్టని కుతూహలంతో స్వయంగా ఇక్కడికి వచ్చాను. జరిగినవన్నీ మననం చేసుకొని బాగా ఆలోచించుకొని నీ అంతకు నువ్వే మన వివాహానికి అంగీకరించు. ఎంత ఆలోచించినా నేను తప్ప, నా దారికి రావటం తప్ప మరో దారి నీకు లేదు. దుర్జయ! ఇందుమతి కుమారి ప్రళయకాల మహాకాళిలా భయంకరంగా గర్జించింది. నీ విశ్వాసఘాతకానికి, స్వామి ద్రోహానికి ప్రతిఫలం అనుభవించకుండా పోవు. నీకు చెడుకాలం దాపురించటం వలనే ఇంత పాపానికి పాల్పడ్డావు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. నీ చెడు తలంపులను మానుకొని నీతిగా జీవించడం నేర్చుకో. లేకపోతే నీ పాపిష్టి శరీరాన్ని 1000 వ్రక్కలు చేయటానికి సర్వవ్యాప్తి అయి ఉన్న భగవంతుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? అవసరమైతే ఈ ఉద్యానవనంలోనే సాక్షాత్కరిస్తాడు. పాపాత్ముల బారి నుంచి సజ్జనుల్ని కాపాడటానికి విశ్వరూపుడైన భగవంతుడు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడన్న విషయం మర్చిపోకు. అలాగా? అయితే ఈ ఉద్యానవనంలోనే ఇప్పుడే నీతో బలాత్కార సౌఖ్యాన్ని అనుభవిస్తాను. నీ ఉద్యానవన దేవుణ్ణి ప్రార్థించుకో, వచ్చి కాపాడతాడేమో నేను చూస్తాను అంటూ దుర్జయుడు తన అనుచరుల్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి అసహ్యంగా అట్టహాసం చేస్తూ ఇందుమతి మీదకి విజృంభించాడు. భయభ్రాంతురాలైన ఆ జవరాలు అంతకుముందే తన చెలికత్తెలు దుర్జయుని అనుచరుల బారిన పడినందుకు విచారిస్తూ కింకర్తవ్యత విమూఢురాలై వెనక్కి అడుగులు వేయసాగింది. కామం కమ్ముకుంటున్న ఉన్మత్త దృష్టిలతో ఆ జవరాల్ని చూస్తూ దుర్జయుడు కూడా అడుగులు ముందుకు వేయటం ప్రారంభించాడు. వెనక్కి వస్తున్న ఇందుమతి తన వెనక ఉన్న పున్నాగ వృక్షం వీపుకు తగలగానే కెవ్వున కేకవేసి అక్కడే నిలబడిపోయింది. కామోద్రేక పూరితుడైన దుర్జయుని 2 చేతులు కాలపాసాలను తలపింపజేస్తూ ఇందుమతి రాకుమారి భుజాల వైపుగా చేరాయి. అదే సమయంలో ఇందుమతి భక్తితో 2 చేతులు జోడించుకొని, ప్రభు, ఈ కామాంధుని బారి నుంచి నా మానం కాపాడే భారం నీదే తండ్రి అని భగవంతుణ్ణి ప్రార్థించుకుంటుంది. మరుక్షణము ఓ నిడువైన ఓ నిశిత కరవాలము పున్నాగ వృక్షం నుంచి ముందుకు వచ్చి వెన్నెల వెలుగులో ప్రకాశిస్తూ దుర్జయుని గుండెలకు సూటిగా వచ్చి నిలిచింది. హఠాత్తుగా తన ప్రయత్నం భంగం కాబోతున్నందుకు నివ్వెరపడిన దుర్జయుడు గంగ వెర్రులెత్తిపోతూ తల పైకెత్తి చూశాడు. ఇందుమతి కూడా తన్ను కాపాడటానికి ఆపద్బాంధవుడిలా అవతరించిన పుణ్యాత్ముడెవరా అని వెనక్కి తిరిగి చూసింది. అప్పుడే పున్నాగ వృక్షం నుంచి వెలికి వచ్చిన వీరమోహనుడు ఆ జవరాలి కన్నులు పండుగ చేస్తూ కమనీయ మనోహర వీర విజృంభణతో కనిపించాడు. స్వామి, ఈ పాపాత్ముని బారి నుంచి మీ ధనాన్ని మీరు రక్షించుకోండి అంటూ ఇందుమతి వీరమోహనుడి వెనక్కి వెళ్ళి 2 చేతులతో అతన్ని కౌగిలించుకొని ఉండిపోయింది. రాజపుత్రి, దయచేసి కొంచెం పక్కగా నిల్చోండి. ఈ పాపాత్ముడు మీకు చేసిన అపకారాన్ని వడ్డీతో కూడా తీరుస్తాను అంటూ ఆ జవరాలి బంధనం నుంచి విడిపించుకొని అడుగు ముందుకు వేశాడు. కత్తిమున వక్షంలో గుచ్చుకుంటుంటే దుర్జయుడు బాధతో అబ్బా, ఆ ఆ అని మూల్గుతూ గుడ్లు మిటకరించసాగాడు. వీరమోహనుడు గంభీర దృష్టిలతో దుర్జయుణ్ణి నిశితంగా చూస్తూ, ఏం, నీ పాపిష్టి కోరికతో ఎంతోమంది హృదయాల్ని రగిలిచ్చినప్పుడు ఈ బాధ కనిపించడం లేదా? బ్రహ్మరుద్రాదులు అడ్డుకున్నా ఈ యువతిని విడిచిపెట్టనని చెప్పావుగా. ఇప్పుడు నీ ప్రాణాల్ని ఎవరు అడ్డుకొని కాపాడతారో చూడరా నీ చూడా అంటూ కత్తి మొనలో దుర్జయుని వక్షాన్ని కొద్దిగా పొడిచాడు. వెంటనే ఆ వనమంతా ప్రతిధ్వనించేటట్లు దుర్జయుడు హాహాకారాలు చేశాడు. ఇందాక ఈ వనం దద్దరిల్లేటట్లు వికటాట్టహాసాలు చేశావు, ఇప్పుడేమో హాహాకారాలు చేస్తున్నావు. పిరికి పంద! ప్రారంభం నుంచి నీకు ఇందుమతి రాకుమారికి జరిగిన సంభాషణ అంతా నేను విన్నాను. ఈ అర్ధరాత్రి వేళ నీ పాప ప్రవర్తనకు బదులు చెప్పడానికి, నీ జీవితానికి భరతవాక్యం పలకటానికి నేనిక్కడికి వచ్చాను. అయినా ఉత్తమ క్షత్రియ వంశ శేఖరుడైన విజయవర్ధన పురీశ్వరుని కడుపున జన్మించిన నేను భీరువువైన నీతో యుద్ధం చేయటమే నా పరాక్రమానికి అవమానకరం. నేను ఇలా చంపడం కంటే నీ ప్రభువు చేతనే నిన్ను శిక్షింపచేయడము నా రాచ సాంప్రదాయానికి ఉచితం అంటూ వీరమోహనుడు ఎడంచేత్తో దుర్జయుని ముఖం మీద బలంగా ఒక పిడికిటి పోటు పొడిచాడు.
బలిష్టమైన వీర యువకుడి పిడికటి పోటుకు నరాలు పటుత్వం చెడి కళ్ళు బైర్లు కమ్ముతుంటే దుర్జయుడు ఆపాదమస్తకం చెలించిపోతూ దబ్బున ఎగిరి అల్లంత దవ్వులో నేల మీద పడ్డాడు. వెంటనే కరవాలాన్ని వరలో ఇముచుకొని వీరమోహనుడు దుర్జయుని పైకి లంఘించి అతన్ని తన దట్టితో బంధించి వేశాడు. దుర్జయుని కేకలు విని అప్పుడే ఆకుల మరుగు నుంచి అక్కడికి వచ్చిన దుర్జయుని అనుచరులు రౌద్రరసంతో ఉరవడించిపోతున్న వీరమోహనుణ్ణి చూసి పై ప్రాణాలు పైనే పోయినట్లు స్తంభించిపోయారు. ఈ పాపిష్టి కాండలో మీరు కూడా భాగస్వాములే. మర్యాదగా నేను చెప్పినట్లు వింటారా, లేక నా కరవాలానికి మీ తలల్ని అంటూ వరలోని కరవాలం పిడికిలి మీద చెయ్యి వేయగానే అందరూ వీరమోహనుడి పాదాల మీద వ్రాలి, వింటాం మహారాజు కుమారా, దుర్జయుని దౌర్జన్యానికి భయపడి మేము చేసిన ప్రభుద్రోహాన్ని మన్నించండి, మా అపరాధాన్ని క్షమించండి అని ప్రార్థించారు. మిమ్మల్ని క్షమించవలసింది, రక్షించవలసింది నేను కాదు, మీ మహారాజు గారు. ముందు ఈ దుర్జయుణ్ణి మోసుకొని ముందుకు నడవండి, నేను కూడా మీ వెనకనే వస్తాను అని ఆజ్ఞాపించాడు. చిత్తం అంటూ దుర్జయుని అనుచరులందరూ మూర్ఛితులైన దుర్జయుడి శరీరాన్ని తమ తమ భుజాల మీదకి ఎత్తుకున్నారు. శత్రువుల్ని అలా వినోదమాత్రంగా శృంగభంగం చేసి తన మానం రక్షించిన ఆ వీరసుందరమూర్తికి ప్రణామం చేసింది ఇందుమతి. రాజపుత్రి, దారిని వెళుతూ మార్గాయాసం తీర్చుకుందామని విశ్రమించిన నేను దైవికంగా ఇక్కడికి రావటము, ఈ పాపాత్ముని మూలంగా నీకు కలగబోయే ఆపదను నివారించటము జరిగింది. ఉత్తమ స్త్రీరత్నానివైన నీకు సహకరించగలిగినందుకు నా పరాక్రమం సార్థకం చెందింది. ఇక విచారం విడిచిపెట్టి మీ పట్టణానికి పద, నేను కూడా నీ వెంట వచ్చి నీ తండ్రిని విడిపించి నిన్ను వారికి అప్పగిస్తాను అన్నాడు వీరమోహనుడు సంతృప్తిగా ఇందుమతిని చూస్తూ. మీ దయవల్ల నిన్న కూడా ఇక్కడే ఈ దుర్మార్గుడి వల్ల ఏర్పడబోయే ఆపద దాటిపోయింది. దుర్జయుణ్ణి పాలద్రోలిన తర్వాత మీరు నన్ను కౌగిట చేర్చుకొని ప్రస్తుతం ఒకానొక కార్యభారాన్ని వహించి వెళుతున్నానని, ఆ కార్యం సానుకూలం చేసుకున్న తర్వాత వచ్చి నన్ను వివాహం చేసుకుంటానని చెప్పారు. కానీ ఇంత త్వరలోనే తిరిగి సన్నిధి చేరి చీకట్ల పాలు కాబోయే మా అందరి జీవితాలకి వెలుగును ప్రసాదిస్తారని అనుకోలేదు. నిన్న మీరు చేసిన సహాయం గురించి చెప్పగా మా తండ్రి గారు అపరిమితమైన ఆనందంతో పొంగిపోయారు. మిమ్మల్ని చూడలేకపోయినందుకు ఎంతో విచారించారు కూడా. ఇప్పుడు వారు మిమ్మల్ని చూసి ఎంతో సంతోషిస్తారు అంది ఇందుమతి ప్రేమగా అతని సుందర ముఖమండలంలోకి దృష్టులను పరిగణిస్తూ. వీరమోహనుడు ఆ జవరాలి మాటలకు విభ్రాంతుడైపోయాడు. నిన్నటి దినం తానిక్కడికి వచ్చాడా? దుర్జయుని బారి నుంచి యువతిని రక్షించాడా? అసలే అయోమయంలో సుడులు తిరుగుతున్నా తన జీవితానికి ఇక్కడ కూడా ఓ కొత్త సమస్య తల ఎత్తి చూడదు కదా. ఆ విషయాన్ని గురించి అప్పట్లో తాను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండి అన్ని విశేషాలని తెలుసుకోవటమే మంచిదనుకున్నాడు వీరమోహనుడు. వెంటనే తనలోని మార్పు వ్యక్తం కాకుండా అణుచుకుంటూ ఇందుమతి వైపుకు తిరిగి, శుభాంగి, అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు మనం ఇక్కడి నుంచి బయటికి వెళదాం పదా, నీ చెలికత్తలందరినీ పిలువు అన్నాడు. మేము సిద్ధంగానే ఉన్నాం రాజవాహన కుమారా అన్న మాటలు విని వీరమోహనుడు వింతగా పక్కకు తిరిగి చూశాడు. ఇందుమతి చెలికత్తలు కొంచెం సేపటి క్రితమే అక్కడికి వచ్చి ఉన్నారని, తమ సంభాషణను వింటూ ఉన్నారని ఊహించుకున్నాడు అతను. ఆ చెలికత్తలు తన్ను రాజవాహన కుమారా అని సంబోధించారు. అదేమిటో మరి. వీరమోహనుడు అప్పట్లో ఆ విషయాన్ని గురించి తర్జన భర్జనలు చేయటం సమంజసం కాదని భావించి ఇందుమతి వైపుకు తిరిగి, రాకుమారి, బయలుదేరండి అన్నాడు. కొండలను, అడవులను, పల్లెలను, పట్టణాలని అధిగమిస్తూ వీరమోహనుడి గుర్రము బాణంలా పరిగెత్తుతోంది. ఉదయసూర్యుడు క్రమక్రమంగా ఉగ్రసూర్యుడై నడినెత్తి మీదకు వచ్చాడు. అయినా అతడు ఆ సాయంత్రానికల్లా విజయవర్ధనపురం చేరుకోవాలన్న పట్టుదలతో మరింత వేగంగా అశ్వాన్ని ఉరకులు వేయించడం ప్రారంభించాడు. క్రిందటి గ్రామంలో విచారించగా విజయవర్ధనపురము ఇంకా 4-5 ఆమడల దూరంలో ఉన్నట్లు చెప్పారు ఆ గ్రామస్తులు. గుర్రం వేగంతో పాటు వీరమోహనుడి మస్తిష్కం కూడా తీవ్రంగా పనిచేయటం మొదలుపెట్టింది. అతనిలో ఎన్నో ఆలోచనలు సముద్ర తరంగాల్లా నిర్విరామంగా తలెత్తుతున్నాయి. అన్నింటికన్నా ముఖ్యమైనది
విశాలపురి రాకుమారి ప్రవర్తన అతన్ని ఇంకా విస్మయంలో నుంచి విడిచిపెట్టలేదు. ఆమెను గురించిన ఆలోచనలే పదే పదే అతనికి అంతరంగంలో తరంగాల్లా ఆవిర్భవిస్తున్నాయి. రాత్రి ఆ సౌశీల్యవతిని ఉద్యానవనంలో దుర్జయుని బారి నుంచి రక్షించి విశాలపురికి తీసుకుని వెళ్ళాడు. ఆ పట్టణాధీశ్వరుడైన సూరసేనుణ్ణి బంధ విముక్తుణ్ణి చేశాడు. ఆ మహారాజు తన్ని ఎంతగానో ఆదరించి కృతజ్ఞత ప్రకటించాడు. రాత్రి రాజమందిరంలో విశ్రాంతి తీసుకొని ఉదయం ప్రయాణమై తను బయలుదేరేటప్పుడు ఇందుమతి వీడ్కోలు తీసుకునేటప్పుడు ఆ యువతి అన్న మాటలు ఇంకా అతని చెవుల్లో మారుమ్రోగుతూ అయోమయాన్ని కలిగిస్తున్నాయి. ఈ పాదదాసిని మర్చిపోలేరు కదా? త్వరలోనే మీ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ నన్ను వివాహం చేసుకుంటారని 1000 కళ్లతో మీ రాక కోసం ఎదురుచూస్తూ ఉంటాను అంది. రాత్రి వెన్నెల్లో తను సరిగ్గా గుర్తించక పొరబడిందేమో అనుకున్న తన ఊహ అప్పుడు తేలిపోయింది. ఉదయం కూడా తన్ని అంత దగ్గరగా చూసి కూడా తన మనోహరుడే అని భ్రమపడింది. అలా ఎందుకు జరిగింది? దానికి ఒకటే కారణం అయ్యుండాలి. ఆ సౌభాగ్యవతి ప్రేమించిన యువకుడు అచ్చం తనలాగే తన పోలికలతో ఉన్నాడన్నమాట. తన్ని అతడే అనుకొని పొరబడి అలా ప్రవర్తించింది ఆ యువతి. తాను ఏం మాట్లాడితే ఏ రభస జరుగుతుందోనని ఆ విషయము ఇదమిద్దమని అప్పుడు చర్చించలేదు. ఆమె చెప్పిన మాటలు ఊకొట్టి వచ్చాడు. ఇందుమతి ప్రేమించిన యువకుడు త్వరలో తప్పకుండా వచ్చి ఆ యువతీమణిని ఆదరించి తీరుతాడు. ఆ విషయంలో తను అంతకంటే ఇంకేం కోరుకోగలుగుతాడు? వీరమోహనుడు ఆలోచిస్తూ ప్రయాణం చేస్తుండగా ప్రొద్దు పడమటి దిశకు చేరుకుంది. సాయంకాల సూర్యుడు ప్రశాంత శోభా స్వరూపుడై సంధ్యాకిరణాల చిరునవ్వుల కాంతులను ప్రకృతిపై చిలికిస్తున్నాడు. అప్పటికి వీరమోహనుడి గుర్రము ఓ పల్లెటూరులోకి ప్రవేశించింది. ఆ పల్లె మధ్య గుర్రాన్ని నడిపిస్తూ రాచటీవీతో నలుదిక్కులా కలయి చూస్తూ పోతున్న అతన్ని చూసి ఆ పల్లీయులు అద్భుతమైన అతని సౌందర్యానికి వెరగందిపోయారు. వీరమోహనుడు రత్నసావిడి దగ్గర గుర్రాన్ని నిలువరించి అక్కడున్న వ్యక్తులను చూస్తూ ఇలా అన్నాడు. ఇక్కడికి విజయవర్ధనపురం ఎంత దూరంలో ఉంటుందో చెప్పగలరా? చిత్తం, చాలా దగ్గరలోనే ఉంది అన్నాడు ఒక వ్యక్తి వినయంగా చేతులు కట్టుకొని. వీరమోహనుడు ఆ వ్యక్తికి చెయ్యి ఊపి వీడ్కోలు చెప్పి ఉత్సాహంతో గుర్రాన్ని ముందుకు ఉరక వేయించాడు. తన తండ్రిని చూడబోతున్న ఆనందము ఒక వంక గాఢంగా ఆవరించుకొని హృదయాన్ని అల్లకల్లోలం చేస్తూ ఉండగా వీరమోహనుడు విజయవర్ధనపురంలో తాను ఎలా మసులుకోవలసింది, ఎక్కడ బస చేయవలసింది ఆలోచించుకుంటూ ప్రయాణం కొనసాగించాడు. మరికొంచెం సేపటికే సూర్యుడు పడమటి కొండ శిఖరాగ్రం పైకి చేరుకున్నాడు. పల్చటి నీరెండలో ఎదురుగా సమున్నతమైన గోపురాలతో, సౌదాలతో, కోట గోడలతో, బురుజులతో కన్నుల పండుగ చేస్తూ చూడగానే ఏదో ఆత్మీయతాభావాన్ని పుణుకుపుచ్చుకునే ఓ పట్టణ రాజము వీరమోహనుడికి దృగ్గోచరమైంది. తన తండ్రి పాలించే విజయవర్ధనపురము అదే అయి ఉంటుందని భావించాడు వీరమోహనుడు. ఆ పట్టణాన్ని చూడగానే అతనిలో ఆనంద తరంగాలు ఉవ్వెత్తున లేచాయి. తన తల్లికి జరిగిన అన్యాయాన్ని మర్చిపోయి తండ్రిని చూడబోతున్నాననే ఆనందము అతన్ని కొత్త అనుభూతులలో నింపివేసింది. ఈ రాత్రికి తను ఎక్కడైనా సత్రంలో కానీ ఏ పూటకోళ్ల ఇంట్లోనో కానీ బస చేయాలి. ఆ తర్వాత జరగవలసిన విశేషాలను గురించి సావధానంగా ఆలోచించుకోవచ్చు. వీరమోహనుడి గుర్రము విజయవర్ధనపురం ప్రవేశించింది. కోట ముంగలి ప్రధాన ద్వారం సమీపించేసరికి విచ్చుకత్తులు ధరించి కాపలా ఉన్న వీరభటులు విస్మిత నేత్రాలతో తన్ను చూస్తూ శిరస్సు వంచి ప్రణామం చేసి దారి ఇవ్వటము, తన పట్ల ప్రత్యేకమైన గౌరవ భక్తులు ప్రకటించటము అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. బహుశా కొత్తవారిని ఆదరించే పద్ధతి తన తండ్రే ఇంత గౌరవోచితంగా ఏర్పాటు చేసి ఉంటాడని భావించుకొని వీరమోహనుడు గుర్రాన్ని లోపలికి పోనిచ్చాడు. గవిని దాటి పెద్ద బురుజు పక్కన ఉన్న పెద్ద వీధిలోకి ప్రవేశించింది వీరమోహనుడి గుర్రం. బాటకు రెండు వైపులా రమణీయ శిల్ప సంపదతో, ఐశ్వర్య విభవంతో మేఘమండలాన్ని ఒరుసుకునేటట్లు ఎదిగిన సౌద పంక్తుల రమణీయతకు అబ్బురుపడుతూ అతను కొత్తదనం ఏమాత్రమూ లేకుండా ఆ పురం తన స్వంతం అయినట్లు నిర్భయంగా నిస్సంకోచంగా పయనించసాగాడు. రాకుమారులు రాకుమారులు
యువరాజు గారు అంటూ తన్ను చూస్తూ వినయంగా చేతులు జోడించి నమస్కరిస్తున్న పౌరులను విభ్రాంత దృక్కులతో చూస్తూ వీరమోహనుడు తన గుర్రాన్ని శివాలయం వైపు నుంచి ఎడమ దిక్కుకు మళ్లించాడు. తన్ను చూసి యువరాజు గారు అంటున్న పురజనుల ప్రవర్తన అతనికి అర్థం కాలేదు. అయినా తాను తొందరపడి ఎవరిని ఏమీ అడగకూడదని, జరగబోయే ఇతర విశేషాలను కూడా పరిశీలించడమే మంచిదని భావించాడు అతను. ఆ ఉద్దేశంతోనే దారికి ఇరువైపులా పెద్ద పెద్ద భవనాలు, ఎత్తైన చెట్లు, బురుజులు, ఆయుధశాలలు, అశ్వశాలలు, గజశాలలు, రాజోద్యోగులు నివసించే భవంతులు చక్కగా అమరి ఉంటే, ఎదురుగా గగనమండలాన్ని చుంబించేటట్లు ఉన్న రాజభవనము వైభవంతో ఆ పట్టణానికే అలంకారప్రాయంగా ఉన్న రాచనగరి ప్రవేశించాడు వీరమోహనుడు. అక్కడి రక్షక భటులు అతన్ని చూడగానే పరుగు పరుగున వచ్చి అతనికి అభివాదం చేశారు. ఒక భటుడు ఎంతో చనువుగా గుర్రాన్ని కళ్ళెం పట్టుకొని నడిపించసాగాడు. వీరమోహనుడు ఆ భటుల ప్రవర్తనకు విస్మయిస్తూ, ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ, సందర్భాన్ని కొంతవరకు అర్థం చేసుకుంటూ మౌన గంభీరంగా ఉండిపోయాడు. అదే సమయంలో సైనికాధ్యక్ష పదవిని సూచించే దుస్తులతో, ఆభరణాలతో ఉన్న ఒక వ్యక్తి రాజమందిరం కేసి తన గుర్రాన్ని పరిగెత్తిస్తూ చటుక్కున వీరమోహనుడి గుర్రం పక్కన తన గుర్రాన్ని నిలవరించాడు. ఆ అశ్వికుడు తన గుర్రం పక్కన గుర్రాన్ని నిలవరించగానే వీరమోహనుడు తలెత్తి అతని వంక చూశాడు నిశ్చలంగా. యువరాజా! ఆ వ్యక్తి కళ్ళు గొప్ప సంతోష కాంతులతో మెరుస్తోంటే వీరమోహనుని చూస్తూ భక్తి గౌరవాలతో ఇలా అన్నాడు. నిన్నట్నుంచి తమ జాడ తెలియక తండ్రిగారు నిద్రాహారాలు మాని విచారిస్తున్నారు. గోరు చుట్టూ రోకటిపోటులాగా ఆ విచారానికి తోడు ఈ ఉదయము వారి వీపు మీద రాచకురుపు లేచింది. రాచవైద్యులు పరీక్షించి అది రాచకురిపేనని నిర్ధారణ చేశారు. నలుమూలలకి మన దండనాయకుల్ని, వీరభటులని మిమ్మల్ని వెతకడానికి పంపించి నేను కూడా ఉదయం నుంచి మీకోసం తిరిగి తిరిగి నిరాశతో వస్తున్నాను. మా అదృష్టం మంచిదై మీరు వచ్చేశారు. త్వరగా అంతఃపురానికి దయచేయండి. నాన్నగారు మిమ్మల్ని చూడనిదే ఇంకెంతోసేపు నిలవలేరు అన్నాడు హడావుడిగా. ఏమన్నారు? ఆ వ్యక్తి మాటల్ని వింటూనే అతడు తన తండ్రి దగ్గర ఏ విధమైన ఉద్యోగంలో ఉన్నాడో ఊహిస్తూనే, తన్ను గురించి అతడు ఎవరిగా భావిస్తున్నాడో గుర్తిస్తూనే వీరమోహనుడు అప్రయత్నంగా అన్నాడు. త్వరగా తండ్రిగారి సమక్షానికి వెళదాం. పదండి యువరాజా, అన్నీ అక్కడే తీరికగా చూసుకోవచ్చు. ఒక్కరోజు దర్శన భాగ్యం కరువైనందుకే మా హృదయాలు మీకోసం పరితపిస్తూ పోతున్నాయి. ఇక క్షణకాలం కన్నుల పండుగగా మిమ్మల్ని చూస్తూ మీకోసం ప్రాణాల్ని నిలబెట్టుకుని ఉన్న తండ్రిగారి బాధ ఎలా వివరించగలను అన్నాడు ఆ వ్యక్తి. వీరమోహనుడు సేనాపతి చెప్పిన మాటలని తనలో తానే మననం చేసుకుంటూ మౌనంగా గుర్రాన్ని అతని గుర్రం పక్కగా నడిపించసాగాడు. అతనిలో అంతవరకు అనుమానంగా కదలాడుతూ వచ్చిన ఆలోచనలన్నీ ఒక నిశ్చితమైన అభిప్రాయానికి హేతుబద్ధంగా అతనిలో కలిగించాయి. అక్షరాల అలాగే జరిగి ఉంటుందనటంలో సందేహము ఎంతమాత్రమూ ఉండదు. లేకపోతే ఇలా జరగటానికి మరో కారణం కనిపించదు. అచ్చం 3 మూర్తులా తనలాగే ఉన్న తన సోదరుడు ఏ కారణం వలనో నిన్నటి దినము రాజభవనం నుంచి ఎవరికీ చెప్పకుండా ఏదో కార్యార్థమై ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ చిరంజీవి చేతనే నిన్నటి దినము విశాలపురం రాజోద్యానవనంలో దుర్జయుడు భంగపడ్డాడు. దుర్జయుని నుంచి ఇందుమతి రాకుమార్ని కాపాడి ఆమెను తను ప్రేమించిందని తెలుసుకుని తను కూడా ఆమెను ప్రేమించాడు. తన కార్యాన్ని త్వరలో సానుకూలం చేసుకుని తిరిగి వచ్చి వివాహం చేసుకుంటానని చెప్పి తన దాన్ని కొద్దీ తాను వెళ్ళిపోయాడు. తన తమ్ముడు వరించిన కన్యనే తాను కాపాడి ఆ సౌశీల్యవతి తండ్రికి రాజ్యభద్రత కలిగించి వచ్చాడు. విశాలపురిలో భ్రమపడినట్లే ఇక్కడ కూడా అందరూ తన్ను రాజవాహనుడనే భ్రమపడుతున్నట్లున్నారు. నిజమైన రాజవాహనుడే తిరిగి వచ్చినట్లు సంతృప్తిని తను ఈ పట్టణంలో ప్రవేశించినప్పటి నుంచి ప్రతి సామాన్య పౌరుని దగ్గర నుంచి ప్రభుత్వ ఉన్నత ఉద్యోగి దాకా తను చూస్తున్నాడు. ఇది ఒకందుకు తనకు మంచిదే. తాను రాజవాహనుడు కాదని, తన పేరు వీరమోహనుడని వివరించి ఇందరి ఆనందాన్ని తాను భగ్నం చేయటం ఎందుకు అనుకున్నాడు వీరమోహనుడు. అదిగాక తాను పరాయివాడు ఎంతమాత్రమూ కాదు గదా. తన తమ్ముడి పేరును ఉపయోగించుకొని
ఇక్కడ తన ఆత్మీయులతో కలిసిపోవటంలో తప్పు ఏమీ లేదు. ఇలా ఉండటం వలన తనకు మరో గొప్ప ప్రయోజనం కూడా చేకూరుతుంది. తన తల్లికి 20 సంవత్సరాల క్రితం జరిగిన అన్యాయాన్ని తను పూర్తిగా తెలుసుకోగలగడానికి చక్కని అవకాశాలు లభిస్తాయి. ఒకవేళ ఈలోగా రాజవాహనుడు మందిరానికి తిరిగి వస్తే అప్పటి సందర్భాన్ని బట్టి తాను ఎలా మసులుకోవాలో నిర్ణయించుకోవటం మంచిది. కానీ ఇప్పుడు ఆ ప్రసక్తితో ప్రస్తుతం జరగబోయే మంచిని చెడగొట్టుకోవటము, సందర్భాన్ని కల్లోలితం చేసుకోవటము తనకు ఎంతమాత్రమూ క్షేమం కాదు. వీరమోహనుడు అలా ఆలోచించుకుంటూనే రాజోద్యోగుల చేత పరివేష్టించబడి రాజమందిరం మొగసాలకు వచ్చాడు. దారుక, నువ్వు వెంటనే రాజవైద్యుల మందిరానికి వెళ్ళి మహారాజు పుత్రులు మందిరానికి వేంచేసినారని వెంటనే ప్రభు దర్శనానికి విచ్చేయమని మనవి చెయ్యి అన్నాడు వీరమోహనుడి పక్కనే అశ్వారూఢుడై నడుస్తోన్న ఉన్నత సైనికోద్యోగి. రాజభటుల్లో ఒక భటుణ్ణి చూసి, సేనాపతుల వారి ఆజ్ఞ ప్రకారమే చేస్తాను అని ఆ భటుడు ఆ సైనికోద్యోగికి నమస్కరించి అక్కడి నుంచి తిరుగుముఖం పట్టాడు. ఆ వ్యక్తి సర్వ సైన్యాధ్యక్షుడని, తన తండ్రి అంటే ఎనలేని భక్తి విశ్వాసాలు కలవాడని, తన తమ్ముడంటే ఎంతో గౌరవాభిమానాలు పెంపొందించుకొని ఉన్నాడని వీరమోహనుడు స్పష్టంగా తెలుసుకున్నాడు. వెంటనే అతన్ని చూస్తూ, సేనాని, తండ్రి గారికి నా రాకను తెలియచేయండి, వారి అనుజ్ఞ అయిన వెంటనే దర్శనానికి వస్తాను అన్నాడు వీరమోహనుడు. మరేం పర్వాలేదు యువరాజా, నాన్నగారి దగ్గరికి మీరు రావటానికి అనుజ్ఞ ఎందుకు? తమరు పరాయివారు కాదు గదా అంటూనే అశ్వం నుంచి క్రిందకు దిగాడు సేనాధిపతి. వీరమోహనుడు సేనాధిపతి మాటలకి మనస్సులోనే సంతోషిస్తూ పెదిమిల చాటున నవ్వుకుంటూ తను కూడా అశ్వం నుంచి క్రిందకు దిగాడు. అదే సమయంలో రాజమందిర రక్షక భటాధ్యక్షుడు పరుగు పరుగున వీరమోహనుడిని సమీపించి, యువరాజా, నాన్నగారు మీకోసం పరితపిస్తూ క్షణమొక యుగంగా గడుపుతున్నారు. ప్రస్తుత పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. తమరు వెంటనే తండ్రి గారి దర్శనార్థం బయలుదేరండి అన్నాడు. వీరమోహనుడు, సేనాధిపతి ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఆతురతతో భవన ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. వీరమోహనుడు సేనాధిపతితో కలిసి రాజమందిరంలోకి ప్రవేశించి తండ్రిగారి శయనమందిరం దగ్గరకు చేరుకున్నాడు. అక్కడ మహామంత్రి, పురోహితుడు, మరికొందరు ఆప్తులు కిన్న వదునులై కూర్చొని ఉన్నారు. పట్టుతెరలు చిరుగాలికి అటూ ఇటూ ఊగుతుంటే ద్వారం దగ్గర 2 భటులు కరవాల హస్తులై నిల్చొని ఉన్నారు. వీరమోహనుణ్ణి చూడగానే మహామంత్రి తాను కూర్చున్న చోటు నుంచి దిగ్గున లేచి గబగబా ఎదురు నడిచి, చిరంజీవి, వచ్చావా నాయనా అని వాత్సల్యపూరితంగా కౌగలించుకున్నాడు. నాన్నగారు నువ్వు వెళ్ళిపోయినప్పటి నుంచి శూన్య హృదయులై ఉన్నారు తండ్రి. నువ్వు తప్ప ఇంకెవరు వచ్చినా శయన మందిరంలోకి రానివ్వవద్దని ద్వారపాలకులకు కఠినమైన ఆజ్ఞాపత్రం రాసి ఇచ్చారు. వారు నిద్రాహారాలు కూడా మానివేశారు. ఈ రాత్రి ఇలాగే ఉంటే ఉదయము ఏలినవారి శారీరక పరిస్థితిలో ఏ పరిణామం ఏర్పడుతుందో చెప్పలేమని రాజవైద్యులు అంటున్నారు. సమయానికి దేవుళ్ళ వచ్చి మమ్మల్ందరినీ సంతోషపరుస్తూ నాన్నగారిని రక్షించుకుంటున్నావు నాయనా. నువ్వు ఒక్కనివే లోపలికి పదా, నిన్ను చూడగానే వారు స్వస్థతలోకి వస్తారు అన్నాడు మహామంత్రి దుఃఖపూరిత కంఠస్వరంతో. తన తండ్రికి తన తమ్ముడి మీద ఉన్న బెంగ మాత్రమే కాకుండా మరేదో అంతఃశల్యమైన బాధ పూర్తిగా ఆవహించి ఉన్నదని, రాచకురుపు వలనే కాకుండా ఆయన మరేదో మనోవేదనతో సతమతమైపోతున్నట్లుగా గ్రహించాడు వీరమోహనుడు. దైవికంగా తాను ఇక్కడికి రావటం వలన అనుకోకుండా చాలా గొప్ప ప్రయోజనమే తనకు కలిగింది. తన తమ్ముని కోసము ఎదురుతెన్నులు చూస్తున్న తన తండ్రిని తమ్మునిలాగే ప్రవర్తించి తాను ఆయన బాధని నివారించటంలో దోషమేమీ లేదు. అదీకాక ఇంతకంటే గొప్ప విశేషము తన జీవితానికి మరొకటి ఎప్పుడూ ఎదురుపడకపోవచ్చు. ఈ విశేషాన్ని సార్థకం చేసుకొని తండ్రిని కాపాడుకుంటే తన జన్మ ధన్యమైతుంది. వీరమోహనుడు అలా ఆలోచిస్తూనే అక్కడ ఉన్న ఆత్మీయులందరినీ పరిశీలనగా చూశాడు. అందరి ముఖాలలోనూ విషాద దేవత తాండవ నృత్యం చేస్తున్నట్లు ఉంది. విచార వదనాలలో తన్ను చూసిన సంతోషాన్ని, సంతృప్తిని ప్రకటిస్తున్నారు. త్వరగా దయచేయండి యువరాజా, మహామంత్రుల వారి మాటలు విన్నారు కదా అన్నాడు సేనాధిపతి వీరమోహనుడి భుజం తట్టుతూ. మహామంత్రులు, మీరు కూడా రండి సేనాని
అన్నాడు వీరమోహనుడు. ముందు నువ్వు పద నాయనా, మేం తర్వాత వస్తాము అన్నాడు మహామంత్రి. వీరమోహనుడు మౌన గంభీరంగా ద్వారం దాటి శిరస్సు వంచి నమస్కరించిన ద్వారపాలకులను సాదరంగా వీక్షించి తన తండ్రి శయ్యామందిరంలోకి ప్రవేశించాడు. ఎదురుగా గోడమీద నిలువెత్తు తన ప్రతిమ రూపాన్ని చూసి అతడు విభ్రాంతుడైపోయాడు. కొన్ని క్షణాలకే అతని భ్రాంతి తొలగిపోయింది. ఆ సువర్ణ ప్రతిమ తన తమ్ముడైన రాజవాహనుడిదై ఉంటుందని ఊహించాడు అతను. ఆ ప్రతిమని దాటి మరో కక్షాంతరాన్ని అతిక్రమించి వాకిలి దగ్గరే నిలబడి లోపలికి చూపులను ప్రసరింపజేశాడు వీరమోహనుడు. ధూపం పొగతో సువాసనలు వెదజల్లుతున్న ఆ గదిలో పట్టుపాన్పు మీద రాజలక్షణాలతో ఉన్న సత్యశీలుడు అస్థిపంజరాన్ని తలపింపజేస్తున్నాడు. నిరంతర దీర్ఘ వ్యాకులిత క్షుభితమైన జీవితము ఆ శరీరానికి దర్పణంగా కనిపిస్తోంది. తల్పం పక్కనే ఉన్న ఓ సువర్ణ విగ్రహం మెడ చుట్టూ చేతులు వేసి, దేవి, నేను ఏం పాపం చేశానని నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు? ఈ నిర్భాగ్యుడికి ఈ జన్మలో నీ దర్శన భాగ్యం లభించడం కల్లా. భూదేవి వంటి ఓర్పుగల నిన్ను నేను మళ్ళీ కన్నుల పండుగగా చూడలేను దేవి అంటూ నీరస కంఠస్వరంతో మెల్లిగా గొణుగుకుంటున్నాడు మహారాజు. వీరమోహనుడు ఆ మాటలు వింటూనే ఆ సువర్ణ ప్రతిమ కేసి చూశాడు. అతడి ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. ఆ విగ్రహము తన తల్లిదే. ఏమిటి వింత? తాను వింటున్నది వాస్తవమేనా? తను చూస్తున్నది ఇంద్రజాలం కాదు గదా? తెల్లవారేసరికి రాజ్యం విడిచిపెట్టుకోమని, మళ్ళీ ఈ జన్మలో తన దేశంలో పాదం మోపవద్దని తన తల్లికి కఠినమైన ఆజ్ఞాపత్రికను ఇచ్చినా తన తండ్రి ఇలా ప్రవర్తిస్తున్నాడేమిటి? తన తండ్రి ప్రతిమని నిత్యం తల్లి పూజిస్తోంది. ఆ విగ్రహం ఎవరిదని తాను చిన్నప్పటి నుంచి అడుగుతూ ఉంటే భగవంతుడిదని చెప్పేది. నిన్నటి దినము తన కష్టాలన్నిటికీ కారణాలని వివరిస్తూ చెప్పినా తమ జీవిత చరిత్రతో పాటు ఆ ఆజ్ఞాపత్రికను కూడా తన తల్లి చూపించింది. తన తండ్రి ప్రతిమ పాదాల కింద ఆ ఆజ్ఞాపత్రికను అంతకాలం నుంచి తన తల్లి దాచి ఉంచి ఆ ఆజ్ఞను జీవితాంతం పాలించేందుకే నిశ్చయించుకుంది. ఆ ఆజ్ఞాపత్రికను తాను 1-2 సార్లు చదువుకొని ఆగ్రహావేశాలతో ఉర్రూతలుగిపోయాడు. మరి ఇక్కడ తన తల్లి కోసము తన తండ్రి పడుతోన్న ఆవేదనకు అర్థం మరో రూపంగా ఉందేమిటి? ఎంత ఆలోచించినా ఈనాటి తన తండ్రి ప్రవర్తనకు అర్థం స్ఫురించలేదు వీరమోహనుడికి. ఒకవేళ మతిభ్రమణ ఏమైనా కలిగిందేమో. ఏది ఏమైనప్పటికీ ఆ పరిస్థితిలో తండ్రిని చూసేటప్పటికీ వీరమోహనుడి హృదయంలో పితృభక్తి వెల్లువలై ప్రవహించింది. ఆనంద బాష్పాలు దారులు కట్టి 2 కళ్ళ చివర్ల నుంచి కిందకి ప్రవహిస్తూ ఉండగా గద్గద కంఠస్వరంతో నాన్నా అంటూ అడుగు ముందుకు వేశాడు వీరమోహనుడు. ఆ పిలుపు వినగానే సత్యశీల మహారాజు తల తిప్పు చూశాడు వీరమోహనుడి వైపు. బాబూ, వచ్చావా తండ్రి? నువ్వు తిరిగి వచ్చేదాకా ఈ శరీరంలో ప్రాణం నిలిచి ఉంటుందని అనుకోలేదు నాయనా అంటూ చేతులు సాచాడు. వీరమోహనుడు తండ్రి కౌగిట్లో ఒదిగిపోతూ తను కూడా 2 చేతులతో ఆ శుష్క శరీరాన్ని కౌగలించుకుంటూ నన్ను క్షమించండి నాన్న అన్నాడు. అప్పట్లో అంతకంటే ఇంకేమీ అనలేక, క్షమించడానికి నువ్వేం అపరాధం చేశావు తండ్రి అంటూనే మహారాజు అంతలోనే వీపు మీద రాచకురుపు కలిగించిన బాధకు తాళలేక, అబ్బా, ఈ బాధ నా ప్రాణాల్ని పిండేస్తుంది. ఇక నేను జీవిస్తానన్న ఆశ లేదు నాయనా అన్నాడు. అదే సమయంలో యువరాజా, రాజవైద్యులు విజయం చేశారు. నాన్నగారి అనుమతి కోసం నిరీక్షిస్తున్నారు అన్నాడు మహామంత్రి వాకిటి దగ్గర నుంచే. వారిని తీసుకొని తమరు సేనాపతుల వారు లోపలికి దయచేయండి మహామంత్రి అన్నాడు వీరమోహనుడు. వద్దు నాయనా, ఈ కురుపుకు సామాన్యులు చికిత్స చేయలేరు. వృధాగా అందరినీ బాధ పెట్టడం ఎందుకని నేనే ఎవరిని లోపలికి రానివ్వవద్దని కట్టడి చేశాను. రేపటి దినము నీకు పట్టాభిషేకం చేసి నేను ఈ లోకం నుంచి. నాన్న, అమంగళాలు మీ నోటి నుంచి రాకూడదు నాన్న. రాజవైద్యులు ఈ చికిత్స కోసము ఎటువంటి అమూల్యమైన ఔషధులు కోరినా నేను తెస్తాను, మీరు విచారించకండి అన్నాడు వీరమోహనుడు. ఇంతలో మహామంత్రి, సేనాధిపతి, రాజవైద్యులు ఆ గదిలోకి ప్రవేశించారు. అర్ధరాత్రి దాటింది. నగరము చీకట్లో మునిగి
ప్రజలంతా తమ తమ ఇళ్లలో హాయిగా నిద్రిస్తున్నారు. అక్కడక్కడ గస్తీ తిరిగే రాజభటుల హెచ్చరికలు మాత్రము వినిపిస్తున్నాయి. వీరమోహనుడు రాజమందిర సౌదాగ్రం మీద ఆజానుబాహులను హుందాగా వెనక్కి పెట్టుకుని అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. ఆ వెన్నెల వెలుగులో ఆ వీరకుమారుడి ముఖము కళావిహీనంగా కనిపిస్తోంది. అతని మస్తిష్కంలో ఆలోచనలు ఉధృతంగా చెలరేగుతున్నాయి. తన తండ్రి వీపున లేచిన రాచకురుపు అత్యంత ప్రమాదకరమైనదని, సామాన్య ఔషధాలకి అది విరుగుడు పడదని రాజవైద్యులు పరీక్ష చేసి చెప్పారు. ఆ వ్రణం మానిపోవటానికి కావలసిన వస్తు విశేషాలేమిటో ఈ రాత్రి అంతా వైద్యశాస్త్రాలు తిరగవేసి ఉదయం వచ్చి వివరిస్తామని చెప్పారు. రాచకురుపు నయం కావటానికి అవసరమైన ఔషధం గాని మరొకటి గాని వైద్యశాస్త్రాల్లో తెలుసుకుని రేపు ఉదయం తనతో చెప్పగలిగితే చాలు. ఎంత దుస్సాధ్యమైనా తాను సాధించి తీసుకుని వచ్చి తీరుతాడు. ప్రపంచంలో ఏ మహత్తర శక్తి అడ్డుకున్నా తన తండ్రిని రక్షించుకోవాలి. ఈ వార్తని ఇప్పట్లో తన తల్లికి తెలియచేయటము యుక్తం కాదు. ఇక్కడ పరిస్థితిని చక్కబరుచుకొని తన తండ్రికి యథార్థం ఎరుకుపరిచి రాచ మర్యాదలతోనే ఆమెను విజయవర్ధనపురానికి పిలిపించాలి. ఇక తన తండ్రి తన తల్లిని గురించి పడుతున్న తాపత్రయానికి ఎంత ఆలోచించినా కారణం తనకి స్ఫురించడం లేదు. అపరాధిని అని దేశ బహిష్కార శిక్షను విధించినవాడు తిరిగి ఎందుకిలా కుమిలిపోతున్నాడు? అదే సమయంలో క్రింద అంతస్తు చివరన కూర్చొని ఇద్దరు అంతఃపుర దాసీలు మాట్లాడుకోవటం కనిపించింది వీరమోహనుడికి. తను ప్రతి ఒక్క అంశాన్ని రహస్యంగా తెలుసుకుంటూ ఇతరుల మాటలని చాటున పొంచి వింటూ ఇక్కడ పరిస్థితుల గురించి తనకు తెలియని విషయాలను తెలుసుకోవాలనిపించిందే కానీ ఎవరినైనా అడిగి ఏమీ తెలుసుకోకూడదు. సర్వసాధారణంగా రాజభవనాల్లో పనులు చేసేవాళ్ళు తమకు సంబంధించిన విశేషాల కంటే తమ యజమానులకు సంబంధించిన విశేషాలను గురించే ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. తాను క్రిందకు వెళ్ళి ఆ దాసీలు మాట్లాడుకునే మాటలు వింటే ఏదైనా విశేషం తనకు తెలిసినా తెలియవచ్చు. ఆ ఊహ రావటమే తడవుగా వీరమోహనుడు నిశ్శబ్దంగా మెట్లు దిగి క్రిందకు వెళ్ళాడు. మీ గుడ్డి మావు మోటు సరసం భలే తమాషగా ఉంది గాని ఆ చెవిటి రాజపొట్టిన సంగతేమిటి? అస్తమానం నీ చుట్టూ దీపం పురుగులా తిరుగుతుంటూ ఉంటాడేమిటి? ఆ వెధవ మన యువరాజు గారికి నమ్మిన బంటని ఊరికే ఉన్నాను గాని లేకపోతే ఈ పాటికి కోటలో నుంచే మనిషిని అమాంతం మాయం చేసి ఉండేదాన్ని. అవును, కోటలోంచి మనుషుల్ని మాయం చేయటం నువ్వు మీ అమ్మ దగ్గర నుంచి ఉగ్గుపాలతో నేర్చుకున్నదానివేగా. పోవే, ఏదో మాట వరుసకి అలా అన్నానే కానీ మా అమ్మ కాలం నాటి పాడు పనులు మనం చేయగలమా? అందుకే ఆ చేసిన వారు చేయించిన వారు సంవత్సరం తిరగకుండానే ఈ లోకం విడిచిపెట్టారు. ఓసే రామి, నాకు తెలియగడుగుతాను, మన పెద్దరాణిగారు ఇంకా జీవించే ఉంటారంటావా లేక? ఏమో, ఆ దొడ్డ తల్లిని భగవంతుడు తప్పకుండా కాపాడి ఉండొచ్చు. మొన్నటి దినము మన యువరాజు గారు తమ తండ్రి ప్రతిమ ముందు శపథం చేశారు, తన పెద్ద తల్లి ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండినా వెతికి తీసుకువస్తానని. ఏమిటే నీ మాటలు నమ్మశక్యం కాకుండా ఉన్నాయి సుమా. ఎందుకేమిటి నీ ముఖం? మన యువరాజు గారికి తమ పెద్ద తల్లి విషయం ఎలా తెలుస్తుంది? ఈ రహస్యం ఎవరికీ తెలియదు కదా. కాలం కలిసి వచ్చినప్పుడు ఏ రహస్యమైనా ఏదో ఒక రూపంగా బయటికి వస్తుంది. మొన్నటి దినం రాత్రి ఇలాగే నేను మంగళ ఇక్కడే కూర్చొని 20 సంవత్సరాల నాడు పెద్దరాణి గారికి చిన్నరాణి వల్ల జరిగిన అన్యాయాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. మన యువరాజు గారు ఎప్పుడు వచ్చారో ఏమో కానీ చాటున నిల్చొని మా సంభాషణనంతటినీ పూర్తిగా విన్నారు. మా మాటలన్నీ ముగిసిన తర్వాత మా ఎదుటికి వచ్చి ఆ విషాద చరిత్రను గుచ్చి అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అబ్బా, అప్పటికి వారిలో ఆవహించిన ఆవేదన ఆవేశము నేను చెప్పలేననుకో. ఇప్పుడు మన చిన్నరాణి గారు జీవించి ఉంటే మన యువరాజు గారు తప్పకుండా తమ కరవాలానికి ఆమెను బలిచేసి ఉండేవారే. రామి, నువ్వు మీ తల్లి వల్ల ఆనాటి చరిత్ర పూర్తిగా విని ఉంటావు. ఆ విషయం తెలుసుకోవాలని నాకు కూడా కుతూహలంగా ఉంది. నిద్ర రావటం లేదే. చెప్పవే, చిన్నరాణి గారు నీ తల్లితో కలిసి పని నా కుట్ర ఏంటో? మహారాజు గారు పెద్దరాణిని చిన్నరాణిని 2 కళ్ళగా చూసుకునేవారట. పెద్దరాణి గారికి చూలు నిలవగానే మహారాజు ప్రేమాదరాలు ఒకంత ఎక్కువగా
పెద్దరాణి మీదకు మళ్ళాయి. చిన్నరాణి గారి భవంతికి ఎక్కువగా రాకపోకలు కూడా తగ్గాయి. ఆ రోజుల్లో తన దగ్గర దాసీగా ఉన్న మా తల్లితో చిన్నరాణిగారు కుతంత్రం పన్ని ఘోరమైన నాటకం ఆడి పెద్దరాణిగారిని ఈ దేశం నుంచి పంపించి వేసింది. ఏంటి అది, వివరంగా చెప్పు. ఒకనాడు మహారాజు గారు వేటకు వెళ్లారు. 2-3 రోజుల దాకా వేట నుంచి తిరిగి రారని తెలుసుకున్న చిన్నరాణిగారు రాజముద్రిక చేజిక్కించుకొని పెద్దరాణిగారికి ఒక కృత్రిమమైన ఆజ్ఞాపత్రికను సృష్టించింది. ఆ ఉత్తరంలో పెద్దరాణిగారి మీద నేరారోపణ చేస్తూ సూర్యోదయంలోగా అంతఃపురం విడిచిపెట్టి వెళ్ళిపోవాలని, మళ్లీ ఎన్నడూ తనకు ముఖం చూపించవద్దని, ఈ రాజ్యంలో పాదం మోపరాదని, కడసారి మాటలు ఆలకించటానికి తాము సిద్ధంగా లేమని అందులో ఉల్లేఖించారు. మా అమ్మ తనకు వశుడై ఉన్న ఓ అంగరక్షకుని చేత ఆ ఉత్తరాన్ని ఇచ్చి చెప్పవలసి ఉన్న మాటలన్నీ చెప్పి చిన్నరాణిగారిచ్చిన అమూల్యమైన బహుమానాలు ఇచ్చింది. ఆ వ్యక్తి మహారాజుగారు ఇవ్వమన్నారని, తక్షణం ఆజ్ఞను పాలించమని తనకు ఉత్తర్వు చేశారని పెద్దరాణిగారికి చెప్పాడు. పాపం అది నిజమేననుకుని పెద్దరాణిగారు ఎంతగా వాపోయారో ఏమో. తన దురదృష్టదేవతను నిందించుకుంటూ ఎంతగా కుమిలిపోయారో. నిండు గర్భిణి, ఆ రాత్రే ఎటో వెళ్ళిపోయి ఉంటుంది కాబోలు. అవును, భర్త ఆజ్ఞను పాలించడం కంటే భార్యకు మరొక ధర్మం లేదని భావించే ఉత్తమురాలు. అలా వెళ్ళటం ఏమైపోయిందో తెలీదు. వేట నుంచి వచ్చిన మహారాజుగారు పెద్ద భార్య తిరోభావం కావటానికి కారణం తెలియక దేశాలకి భటుల్ని పంపించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. మరికొన్ని దినాలకే చిన్నరాణిగారికి పుత్రుడు కలగటము, ఆమె మరణించటం కూడా జరిగాయి. పుత్రుణ్ణి చూసుకుంటూ మహారాజుగారు ఆ దుఃఖాన్ని ఒక విధంగా దిగమృంగుకున్నారు. ఒక్క దినం కనిపించకపోయేసరికి యువరాజుగారి కోసం ఎంత అల్లాడిపోయాడో చూడు. రామి, మన పెద్దరాణిగారు జీవించి ఉంటే ఆ మహాతల్లి కడుపును కూడా మనకో యువరాజు జన్మించి ఉంటాడు కదా. మహాప్రతిభాశాలి అయిన కుమారుడు పెద్దరాణిగారికి జన్మిస్తాడని జ్యోతిష్కులు మహారాజుగారితో చెబుతూ ఉండేవారట. పాపం, ఆ తల్లి కొడుకులు దిక్కు ముక్కు లేని వాళ్ళలా ఎక్కడ ఏ బాధలు పడుతున్నారో ఏమో. మన యువరాజుగారు ఎక్కడెక్కడ వెతికారో ఏమో గాని ఇంత త్వరలోనే తిరిగి వచ్చారేంటి? పెద్ద తల్లిని తీసుకురానిదే అంతఃపురంలో అడుగుపెట్టనని ప్రతిజ్ఞ చేసి మళ్ళీ వెళ్లారుగా. అంతవరకు ఉప్పరిగ మీద ఓ స్తంభం చాటున నిల్చుకుని ఆ మాటలన్నీ విన్న వీరమోహనుడు బాధగా నిట్టూర్చి పక్కకు కదిలాడు. తన తల్లికి జరిగిన అన్యాయము తన తండ్రి వల్ల ఏర్పడింది కాదు, తన పినతల్లి వలన ఏర్పడిన పొరపాటు. తన తమ్ముడు రాజవాహనుడు ఎటువంటి ఉత్తమ సంస్కారాన్ని అలవర్చుకున్నాడు. అయితే ఆ చిరంజీవి తమ అన్వేషణ కోసమే రాజ్యం విడిచిపెట్టి వెళ్ళాడన్నమాట. ఎక్కడ తిరుగుతున్నాడో, ఏమేం బాధలు అనుభవిస్తున్నాడో రాజవాహనుడు. తన తల్లి ఉన్న మారుమూల ప్రాంతాలకి ఎలా వెళ్ళగలడు? ఆమెను ఎలా తెలుసుకొని కలుసుకోగలడు? ముందు తన తండ్రికి ఏర్పడిన ఈ రాచకురుపు వ్యవహారం అంతా తేల్చుకుని తర్వాత తమ్ముడి కోసము తాను అన్వేషణ చేయాలి. ప్రస్తుతానికి తనకి ఇంతకంటే కర్తవ్యం ఇంకొకటి లేదు అని నిశ్చయించుకున్నాడు వీరమోహనుడు. మహారాజు శయనమందిరము రాజోద్యోగులతోనూ మంత్రి, సేనాధిపతి, ప్రభుతులైన ఆత్మీయులతోనూ నిండి ఉంది. రాజవైద్యులు మహారాజు పక్కగా నిల్చొని ఉన్నారు. వీరమోహనుడు తండ్రి పాదాల దగ్గర చేతులు కట్టుకుని నిల్చొని ఉన్నాడు. మహారాజు నీరసంగా ఒత్తిగిలు పడుకొని ఉన్నాడు. వీపున ఉన్న రాచపుండు ఊసిరికాయంత పరిమాణంలో ఎర్రగా రక్తాన్ని ఓడుస్తున్నట్లు ఉంది. రాజవైద్యులు అలా మౌనముద్ర వహించారేంటి? ఈ కురుపు మానిపోవటానికి గల ఔషధం ఏమిటో త్వరగా సెలవయ్యండి, సేనాధిపతి అన్నాడు. వీరమోహనుడు పక్కనే నిల్చొని ఉన్నాడు అతను. మహాసేనాని, ఈ కురుపు లక్షణాలన్నింటినీ శాస్త్రాలు పరిశోధించి పరీక్షించాము. సామాన్యమైన ఔషధము దీనికి పనిచేయదు. అందుకే మేము ఎంతో విచారిస్తూ ఉన్నాం. మరి గత్యంతరం ఏమిటంటారు? ఒక్కటే ఉంది, కానీ మానవ మాతృలమైన మనకు అది దుస్సాధ్యం. వెంటనే వీరమోహనుడు గంభీర దృష్టులను రాజవైద్యుని వైపు ప్రసరింపజేస్తూ, వైద్య మహాశయ, ప్రస్తుత పరిస్థితి ఎంత అమూల్యమైనదో తమకు తెలుసు. వృధాగా కాలహరణ విడిచిపెట్టి ఆ ఔషధం ఏమిటో సెలవేయండి.
చతుర్దశ భువనాల్లో ఎక్కడ ఉండినా దానిని నేను సాధించి తీసుకుని వస్తాను. చతుర్దశ భువనాలు తిరగక్కర్లేదు నాయనా. ఒక్క నాగలోకం వెళ్ళి నాగేంద్రుని ఫణాగ్రం మీద మణిని తెస్తే చాలు. ఆ మణిని సోకించగానే ఈ వ్రణము నామరూపాలు లేకుండా మటుమాయమైపోతుంది అన్నాడు రాజవైద్యుడు. ఆ నాగేంద్రుని శిరస్సు మీద మణి? సేనాని, నా తండ్రి కోసము నేను ప్రాణాలు ధారపోయటానికైనా వెనుదీయను. ఒక్క నాగేంద్రుడే కాదు, అనంత ప్రపంచ పాలకులందరినీ ఎదిరించైనా ఆ దివ్యమణిని సాధించుకొని వస్తాను. నేను తిరిగి వచ్చేదాకా రాజ్యాన్ని, నాన్నగారిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి అన్నాడు వీరమోహనుడు కళ్లల్లో కార్యదీక్ష ఉట్టిపడుతూ ఉంటే గంభీరంగా. రాజవాహనుడి గుర్రము ధూళి తరగలను ఆకాశానికి లేపుకుంటూ శరవేగంతో బాట మీద పరిగెత్తుతోంది. నిర్మల గంభీరమైన ఆ రాచయువకుని ముఖంలో ఏదో కార్యదీక్ష ఉట్టిపడుతోంది. అతని ఆలోచనలన్నీ పెద్ద తల్లి మీదే ఉన్నాయి. 20 సంవత్సరాల క్రిందట తన తల్లి చేసిన అవివేక కార్యానికి బలి అయి ఆ పూజ్యురాలు ఎక్కడ ఏ బాధలు పడుతోందో, ఆ ఉత్తమ చరిత్రని జీవించే ఉన్నదని, ఏనాటికైనా తనకు కన్నుల పండుగగా దర్శన భాగ్యాన్ని కలిగిస్తుందని తన అంతరాత్మ ఘోషిస్తూనే ఉంది. దైవజ్ఞుల మాటలు యథార్థములే అయితే తనకు అన్న కూడా ఉండి ఉంటాడు. తన పెద్ద తల్లిని, తన అన్నను తన తండ్రి సమక్షానికి తీసుకువెళ్ళనిదే తన జీవితము చరితార్థం కాదు. మధురమైన ఆ ఆలోచన స్రవంతిలో ఊగిసలాడుతున్న అతడు మరికొంచెం సేపటికే శ్రీరంగపురం సరిహద్దును సమీపించాడు. అక్కడికి దగ్గరగానే ఆ పట్టణం కనిపిస్తోంది అతనికి. కానీ పట్టణమంతా కోలాహలంగా ఉన్నట్లు పొడగట్టింది అతనికి. అశ్వాల సకిలింపులు, వీరభటుల హెచ్చరికలు, ఆయుధాలు చేస్తున్న చప్పుడులు లీలగా వినిపించసాగాయి. ఇంకొంచెం దూరం వెళ్లేసరికి కొందరు పౌరులు తమ తమ భార్యాపిల్లలతో ఎదురుపడ్డారు అతనికి. వాళ్ల పక్కగా గుర్రాన్ని నిలువరిస్తూ, అయ్యా, తమరెవరు? అలా భయంతో పారిపోతున్నారెందుకు? మీకు వచ్చిన ఉపద్రవం ఏమిటి అని అడిగాడు సాదరంగా. ఓ వృద్ధుడు మాత్రము గుర్రం దగ్గర నిలిచాడు. తక్కిన వాళ్లంతా అతన్ని చూడనైనా చూడకుండా భయాందోళనలతో వెనుదిరిగి చూసుకుంటూ ముందుకు సాగిపోవనారంభించారు. ఏం చెప్పమంటావు బాబు? చల్లగా ప్రజలను పరిపాలించే ధర్మాత్ముడైన మా ధర్మసేన ప్రభువుకు ఉన్నట్టుండి ఇక్కట్లు దాపురించాయి. ఎంతకాలం నుంచో మనసులో పగ ఉంచుకొని ఉన్న శత్రురాజులంతా ఒక్కటిగా చేరి హఠాత్తుగా మా పట్టణాన్ని ముట్టడించారు. చిన్నప్పటి నుంచి మా ప్రభువుల మన్నలకు పాత్రుడైన వీరమోహన కుమారుడు సమయానికి ఇక్కడ లేకపోయినందువలన ఆ ముష్కరులాటలు సాగుతున్నాయి. గాని ఆ వీర యువకుడే గనక ఇక్కడ ఉండి ఉన్నట్లయితే ఈ పాటికి శత్రువులంతా పీనుగులై పడి ఉండేవారు. 10 సంవత్సరాల పసితనంలోనే గండర గండలైన గజదొంగల్ని వధించిన మేటి వీరుడు అతను అంటూనే ఆ వృద్ధుడు తలపైకెత్తి చూసి, ఆ నువ్వా బాబు? ఎవరో అనుకొని నిన్ను గురించి నీతోనే చెబుతున్నాను అని ఆ వృద్ధుడు ముందుకు సాగుపోతున్న వాళ్ళ వైపు తిరిగి, ఒరే సోములు, వెనక్కి రండ్రా, మన వీరమోహన కుమారుల వారు దైవంలా వచ్చారు. ఇక మన మహారాజు కష్టాలతో పాటు మన కష్టాలు కూడా తీరిపోతాయి. మనము ఊరు విడిచిపెట్టి వెళ్ళవలసిన అగత్యం లేదు. రండిరా రండి అని బిగ్గరగా అరిచాడు. అతని మాటలకి, ప్రవర్తనకు రాజవాహనుడు విస్తుపోయాడు. తను వీరమోహనుడట. ఏమిటి వింత? ఆ వీరమోహనుడు ఎవరో, బహుశా అచ్చం తనలాగే ఉండి ఉంటాడు కాబోలు. ఈ వృద్ధుడు చెప్పిన మాటల ప్రకారం ఆలోచిస్తే ఆ వీరమోహనుడు మహాబలశాలి అయి పరాక్రమవంతుడై ఉండాలి. అంతేకాదు ఈ మహారాజు అభిమానం చొరగొన్న సౌజన్య చరిత్రుడై కూడా ఉండి ఉండాలి. తలవని తలంపుగా ఇక్కడ తను ఆ వీరవరుని స్థానంలో నిలబడవలసి వస్తుంది. ఏదో కార్యార్థమై ఎక్కడికో వెళ్ళి ఉంటాడు. కాకతాళీయంగా తను తన అన్నని, పెద్ద తల్లిని వెతుకుతూ ఇక్కడికే వచ్చాడు. ఏది ఏమైనా ధర్మాత్ముడైన ఒక రాజుకి అన్యాయం జరుగుతోంది. క్షత్రియ పుత్రుడైన తను ఈ అన్యాయాన్ని అరికట్టి తీరాల్సిందే. మరుక్షణము రాజవాహనుడు రణకండూతితో హృదయం ఉప్పొంగుతూ ఉండగా ఓరనించి చివాలన కరవాలను చూసి అశ్వాన్ని శ్రీరంగ పట్టణాభిముఖంగా పరుగులు తీయించాడు. శ్రీరంగపురము నలుమూలలా ఆక్రమించుకున్న శత్రు సైన్యాలు తమ కంటే తక్కువ సంఖ్యలో ఉన్న శ్రీరంగపురం శత్రు సైన్యాలతో పోరాడుతూ ఉన్నది. సమర సన్నద్ధంలో లేనివేళ అపార సైన్యంతో వచ్చిపడ్డ విరోధులను తన స్వల్ప సైన్యంతో ఎదుర్కొని ధర్మసేనుడు పోరాడుతున్నాడే కాని
విజయం చేపట్టగలనన్న ఆశ పూర్తిగా సన్నగిల్లిపోయింది. శత్రువులకు కోట వశమైపోతుందన్న భయంతో ఆ రాజేంద్రుని హృదయము వ్రక్కలు వ్రక్కలైపోతోంది. క్రమంగా తన సైనికులు నీరసపడటమో, శత్రు సైనికులు ద్విగుణీకృత ఉత్సాహంతో పురోగమించడం జరుగుతోంది. అదే సమయంలో విరోధి సైన్యంలోకి ప్రవేశించి ఒక్కొక్క కరవాల ఘాతానికి ఒక్కొక్క శత్రు సైనికుని శిరస్సును బంతిలా ఎగరగడుతూ ఖడ్గ విద్యా నైపుణ్యము తేటతెల్లం అయ్యేటట్లు ప్రచండ పరాక్రమంతో యుద్ధం చేస్తున్న రాజవాహనుడు ధర్మసేనుడు దృష్టిలో పడ్డాడు. మన వీరమోహన్ల వారు వచ్చారు. ఇక ఈ మృక్కిడి శత్రువులు 10 క్షణాలలో నేల కొరిగిపోతారు. ఉత్సాహంతో పురోగమించండి. అందరూ వీరమోహన్ల వారికి బాసటగా నిలవండి అన్న తమ సేనాధిపతి వీర ప్రబోధాన్ని వీనులారా విన్నాడు ధర్మసేన మహారాజు. బాబు వీరమోహన, మళ్ళీ రెండవసారి నీకు నా రాజ్యం రుణపడింది తండ్రి అని ధర్మసేనుడు రాజవాహనుడి వైపు చూస్తూ అన్నాడు. వెంటనే రెట్టించిన ఉత్సాహంతో తను శత్రువుల శిరస్సులను ఛేదిస్తూ రాజవాహనుడు యుద్ధం చేస్తున్న చోటికి అతనికి బాసడిగా వెళ్ళాడు ధర్మసేన మహారాజు. అమ్మా అమ్మా అన్న వనమాలి పిలుపు పర్ణశాల ముంగిట నుంచి వినిపించగానే సునందాదేవి లోపల నుంచి బయటికి వచ్చింది. అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడో తెలియటం లేదమ్మా. శ్రీరంగపురంలో ధర్మసేన మహారాజు గారికి శత్రు సైనికులకి యుద్ధం జరుగుతోందట. అన్నయ్యకు ఈ సంగతి తెలియజేయమని శ్రీరంగపట్టణ రాకుమారి తన చెలికత్తెను పల్లకీలో ఇక్కడికి పంపించింది అన్నాడు వనమాలి ఉద్వేగంగా. నిన్ననే శ్రీరంగపురం వెళ్ళాడు బాబు. మరెక్కడికైనా వెళ్ళాడేమోనమ్మా. పాపం రాకుమారి కొండంత ఆశతో అన్నయ్య కోసం నిరీక్షిస్తూ ఉండుంటుంది. మహారాజుగారు కూడా తాతయ్య గారిని తరలి రమ్మని కబురు చేశారు. మేమందరం ఇప్పుడే బయలుదేరుతున్నాం. ఒకవేళ అన్నయ్య ఎక్కడికైనా వెళ్ళి ఉండి ఉంటే ఇక్కడికి వస్తే వెంటనే శ్రీరంగపురం రమ్మని చెప్పమ్మా. అన్నయ్య వస్తే తప్ప అక్కడ మనకు విజయం లభించడం సాధ్యం కాదు అని వనమాలి హడావుడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శ్రీరంగపురం వెళ్ళలేదా? అయితే నా బాబు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఒకవేళ తండ్రిగారి దగ్గరికి అని దుఃఖావేశంతో అస్పష్టంగా గుణుక్కుంది సునందాదేవి. శరభయ్య, వనమాలి ప్రభుతులు ఇంకా తగిన కోయవీరులతో కలిసి శ్రీరంగపట్టణం దగ్గరికి వచ్చేసరికి ఉభయ సైన్యాలకి పోరు ఘోరంగా జరుగుతోంది. అంతవరకు వీరమోహనుడి కోసం విచారిస్తున్న శరభయ్య శత్రు సైనికులతో హోరాహోరీ పోరాడుతున్న వాళ్ళని చీల్చి చెండాడుతున్న రాజవాహనుణ్ణి చూడగానే పుత్రోత్సాహంతో, వనమాలి, మన వీరమోహనుడు ధర్మసేన ప్రభువులకు రక్షణగా మనకంటే ముందే వచ్చాడు. చూడు, విజయాన్ని గురించి ఇక మనం ఎంతమాత్రమూ సందేహించవలసిన పని లేదు అన్నాడు. అరే, ఉన్నట్లుండి ఎక్కడి నుంచి ఊడిపడ్డాడబ్బా అన్నాడు వనమాలి ఉత్సాహంగా రాజవాహుణ్ణి చూస్తూ. తాతయ్య, చిరుతపులిగాడు శత్రురాజుల పక్షంలో నిలిచి ధర్మసేన మహారాజు గారితో పోరాడుతున్నాడు చూడు అన్నాడు ఓ యువకుడు. వాడు మన గూడెం వదిలిపెట్టి చాలా కాలం అయింది కదూ. పాపాత్ముడు కాబట్టే పాపకర్మలకు దిగాడు. ఈ దినము మన వీరమోహనుడి చేతిలో వీడికి ఎలాగూ చావు తప్పదు అని మాట్లాడుకుంటూనే కోయ యువకులందరూ ఆయుధాల్ని సవరించుకొని మహోగ్రంగా శత్రు సైనికుల మీదకు దూకారు. అదే సమయంలో రాజవాహనుణ్ణి వెతుక్కుంటూ వచ్చిన విజయవర్ధనపుర దండనాయకులు, వీరభటులు అక్కడ తమ యువరాజుగారు ఎవరితోనో పోరాడుతూ ఉండటం చూసి అందరూ ఒక్కముడిగా తమ యువరాజుకు రక్షణగా నిలుస్తూ శత్రువులపైన విజృంభించారు. ఏకకాలంలో అలా వచ్చి తనకు సాయంగా నిలిచిన మిత్రులందర్నీ చూసి ధర్మసేనుడు ఉత్సాహంతో పొంగిపోయాడు. మరికొంచెం సేపటికే ప్రళయాంత రుద్రుడై విజృంభించిన రాజవాహనుడి పరాక్రమాగ్ని జ్వాలలకి శత్రు సైనికులందరూ బూడిదైపోయారు. శ్రీరంగపురము యోధులు చిరుతపులిని, శత్రురాజులని బందీలుగా పట్టుకున్నారు. కుమారా, చిన్నతనం నుంచే నేను నేర్పించిన వీర విద్యలకు బదులుగా ఈనాడు ఈ రాజ్యాన్ని రక్షించుకొని మా అందరికీ ప్రాణదానం చేశావు. నా పుత్రిక కోరిక ప్రకారము నిన్ను ఈ దినమే ఈ కోటకు పట్టభద్రుణ్ణి చేసి ఆ సౌభాగ్యవతితో వివాహ మహోత్సవం జరిపిస్తాను. విజయోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీరంగపట్టణం రాజమందిరంలో జరిగిన విందు ముగిసిన తర్వాత శ్రీరంగపుర పురాధీశ్వరుడు ఆత్మీయులందరి ఎదుట రాజవాహనుణ్ణి కౌగలించుకొని కృతజ్ఞతతో అన్నాడు. అవునాయనా, మా అందరి అభిలాష కూడా అదే. పూజ్యురాలైన నీ తల్లి సునందాదేవి కూడా ఎంతో సంతోషిస్తోంది. పుట్టక పూర్వమే తండ్రి ఆదరణను కోల్పోయినా ఈ మహారాజే నీకు తండ్రిలా నిలిచాడు. విజయవర్ధన మహాసామ్రాజ్యానికి
పట్టభద్రునివి కావలసిన యోగం చెదిరిపోయింది గాని శ్రీరంగపురాధీశ్వరుడి వయ్యే యోగం మాత్రం సిద్ధించింది అన్నాడు శరభయ్య. అంతవరకు వారందరి ప్రవర్తనను విస్మయిస్తూ అయోమయంలో పడి కొట్టుకుంటున్న రాజవాహనుడి మేధస్సుకు క్రమక్రమంగా యథార్థ విషయం గోచరించింది. అతని కన్నుల్లో ఆనందాశ్రువులు నిలిచాయి అప్రయత్నంగా. ఏదో చెప్పబోతున్న తమ దండనాయకుణ్ణి చూపులతోనే వారించి రాజమోహనుడు ధర్మసేనుడి వైపుకు తిరిగాడు. మహారాజా, మీరిచ్చే అర్హ గౌరవాలను పొందవలసిన వీర శిఖామణి నా ఆరాధ్య దైవమైన నా అన్న వీరమోహనుడు. మీ పుత్రికామణి నాకు వదిన అవుతుంది అని దిగ్భ్రాంతులై తన్ను చూస్తున్న అక్కడి వాళ్ళకందరికీ తన చరిత్రను శాంతం వివరించాడు రాజవాహనుడు. మళ్లీ కలకలాన్ని వారిస్తూ మహారాజుతో ఇలా అన్నాడు రాజవాహనుడు. రాజేంద్ర, మీ పరిచయ భాగ్యం వలన నా జన్మ చరితార్థమైంది. ఆడబోయిన తీర్థం ఎదురైనట్లు నా పెద్ద తల్లిని ఇంత త్వరలోనే కలుసుకునే భాగ్యం నన్ను కరుణించింది. నా అన్న ప్రస్తుతం ఏదైనా కార్యభారం వహించి ఎక్కడికైనా వెళ్ళి ఉంటాడు అని ముగించాడు రాజవాహనుడు. ఆ వృత్తాంతమంతా విని ఆనందాశ్చర్యాలతో మునిగిపోతున్న ధర్మసేన మహారాజును చూస్తూ శరభయ్య, మహారాజా, మహారాణి అయిన సునందాదేవి ఈ దినమే నాకు చెప్పిన ఆమె చరిత్రను బట్టి చూస్తే చిరంజీవి రాజవాహన కుమారుడు చెప్పింది కూడా సరిగ్గా సరిపోతుంది. ధర్మాత్ముడైన ఈ చిరంజీవి సత్ఫలితాన్నే పొందాడు. ఇక మొన్నటి దినము సునందాదేవి తన పుత్రునితో తన జీవిత వృత్తాంతం చెప్పిందట. తండ్రిని ఆత్మీయులని చూడటానికి వీరమోహనుడు విజయవర్ధనపురం వెళ్ళి ఉండవచ్చు అన్నాడు ఆనందంతో. అవును మహారాజా, మా అన్నయ్య మా రాజధానికే వెళ్ళి ఉంటాడు. అదీగాక మా పెద్ద తల్లి మీద దుఃఖంతో నేను అనారోగ్యవంతుడైన మా తండ్రిని కూడా విడిచిపెట్టి వచ్చాను. మా పెద్ద తల్లిని దర్శించి ఆమె అనుమతి ప్రకారము త్వరలోనే మా రాజ్యానికి వెళ్ళాలి. తమరు నాకు సెలవిప్పించండి అన్నాడు రాజవాహనుడు ధర్మసేనుణ్ణి చూస్తూ. మేం కూడా వస్తాం నాయనా. పూజ్యురాలైన మీ పెద్ద తల్లి గారిని తీసుకొని మనమందరము మీ తండ్రి గారి దగ్గరికి వెళదాం. మీ అన్నగారు కూడా అక్కడే ఉండవచ్చు అన్నాడు ధర్మసేనుడు రాజవాహనుణ్ణి దగ్గరకు తీసుకుంటూ. అనంతరము పట్టుతెరల చాటున నిల్చొని ఆయా విశేషాలని స్పష్టంగా తెలుసుకుంటున్న రాకుమారి వసంతసేన ఆనంద సాగరంలో ఓలలాడింది. వీరమోహనుడు అశ్వారూఢుడై నిర్విరామ ప్రయాణం చేస్తున్నాడు. అన్ని ఆలోచనలను కట్టిపెట్టి అతని మస్తిష్కము కేవలము ఒక్క నాగేంద్రమణి మీదనే ఆలోచిస్తూ ఉంది. నాగలోకము పాతాళలోకానికి అనుబంధ రాజ్యమనే తనకు తెలుసు. అక్కడికి చేరుకోవటానికి ఎటు వెళ్లాలో మాత్రము ఎవరూ చెప్పలేదు. భగవంతుని దయ తన పట్ల చల్లగా ఉంటే తనకి ఈ మహాకార్యంలో విజయం సిద్ధించి తీరుతుంది. తన తండ్రి కోసము తన ప్రాణాలైన ధారపోసి తన జన్మను చరితార్థం చేసుకుంటాడు. అతడు ఆ పగలల్లా అలాగే ప్రయాణం చేసి రాత్రి అయ్యేసరికి ఒక అరణ్య ప్రాంతం చేరుకున్నాడు. కంప చెట్ల గుబుర్లలో దారి సరిగ్గా లేనందున ఆ రాత్రికి అక్కడ విశ్రాంతి తీసుకుందామని భావించి అశ్వాన్ని ఒక గుహ ముందు నిలువరించాడు. గుర్రాన్ని పచ్చిక మేయటానికి విడిచిపెట్టి తాను అక్కడే ఉన్న ఒక పర్వత గుహాంగణంలో విశ్రాంతి తీసుకుందామని కూర్చున్నాడు. నిరంతరము నాగేంద్రమణి మీదనే లక్ష్యం ఉండటం వలన అతనికి నిద్ర రాలేదు. లేచి ఆ జానుబాహువులను వెనక్కి పెట్టుకొని ఆ రాతి పలక మీద అటు ఇటు పచార్లు చేయటం ప్రారంభించాడు. అదే సమయంలో ఆ పరిసర ప్రాంతంలో ఏదో వికృత భయంకర స్వరము అట్టహాసం చేయటం వినపడింది. కొండ గుహలను లోయలను ప్రతిధ్వనింపజేసే ఆ ధ్వనికి అతడు ఉలిక్కిపడ్డాడు. మళ్ళీ అదే స్వరము గట్టిగా హూంకారం చేసింది. వీరమోహనుడు ఆ విశేషాన్ని పరీక్షించాలనుకున్నాడు. వెంటనే ఆ ధ్వని వినిపించిన వైపుగా నడక సాగించాడు. కొంచెం సేపటికి ఆ కారడవిలోని ఒక చిన్న పర్వతం పక్కన ఎత్తైన ఓ క్షుద్రదేవత విగ్రహం కనిపించింది అతడికి. ఆ విగ్రహానికి రెండు వైపులా 2 దివిటీలు వెలుగుతున్నాయి. జ్వాలారుణ నేత్రి అయి 4 చేతులతో భయంకరమైన ఆయుధాలను ధరించి గంభీర తేజోమూర్తిని అయి నిల్చున్న ఆ విగ్రహం ఎదురుగా పొడవైన పెద్ద కత్తిని చేతబట్టుకొని వికృత బీభత్స స్వరూపుడైన ఒక మాంత్రికుడు బిగ్గరగా ఏవేవో క్షుద్ర మంత్రాలు చదువుతూ అప్పుడప్పుడు పెద్దగా అట్టహాసం చేస్తున్నాడు. ఆ విగ్రహం ఎదురుగా కాళ్ళు చేతులు బంధింపబడి నవయవ్వన పరిశోభితురాలైన ఒక యువతి
దివ్య రూపంతో ప్రకాశిస్తూ దీనంగా పడి ఉంది. వీరమోహనుడు ఆ విశేషాలన్నింటినీ చూస్తూ సందర్భాన్ని స్పష్టంగా అర్థం చేసుకొని అక్కడికి మరింత దగ్గరగా వెళ్ళి ఒక చెట్టు చాటున దాక్కున్నాడు. అలా దాక్కుని తన కర్తవ్యాన్ని గురించిన ఆలోచనల్లో ఉన్న వీరమోహనుడు ఆ మాంత్రికుణ్ణి హతమార్చి ఆ యువతిని రక్షించాలి అని నిర్ణయించుకున్నాడు. ఎలా? మాంత్రికుడు మంత్రతంత్రాలు ప్రయోగిస్తే తన బలశౌర్యాలు నిరర్ధకమైపోతాయి. యుక్తిగా ఇక్కడి కార్యాన్ని సాధించి తాను బయటపడాలి. శక్తి ఇక్కడ అంతగా సహకరించకపోవచ్చు. వీరమోహనుడు ఆలోచిస్తూనే ఉన్నాడు. అతని మేధస్సులో మెరుపు మెరిసినట్లు హఠాత్తుగా ఒక చక్కని ఉపాయం స్ఫురించింది. వెంటనే భుజదండం నుంచి కోదండం తీసుకున్నాడు. ఎడమ చెయ్యి అమ్ముల పొదిలోకి వెళ్ళి ఓ బాణాన్ని తీసి అల్లెత్రాటికి అనుసంధించింది. వీరమోహనుడు ఆ మాంత్రికుని నాలుకకేసి గురిపెట్టి బాణం విరిచాడు. అంతే, క్షుద్ర మంత్రాల్ని పఠిస్తున్న మాంత్రికుని నాలుక మొదలంటూ తెగి నేల మీద పడింది. వెంటనే మాంత్రికుడు చేతిలోని కత్తిని జారవిడుస్తూ గిజగిజా తన్నుకుంటూ నేల మీద పడిపోయాడు. క్షుద్ర మంత్రతంత్రాలకు అలవాలమైన నాలుకను తెగవేస్తే మాంత్రికుడు ఏమీ చేయలేక నిస్తేజుడైపోతాడన్న తన ఊహ నిజమైనందుకు సంతోషిస్తూ వీరమోహనుడు చెట్టుచాటు నుంచి వెలుపలికి వచ్చాడు. కృతజ్ఞతాపూర్వకములైన భక్తి వినయ దృష్టిలతో తనల్ని చూస్తున్న ఆ దివ్య యువతి దగ్గరగా వెళ్ళి ఆమె బంధనాలను ఛేదించాడు వీరమోహనుడు. భగవంతునిలా వచ్చి రక్షించారు. మీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేను. కలకాలము కృతజ్ఞురాలిగా ఉంటాను అంది ఆ యువతి. వీరమోహనుడికి నమస్కరించింది. పర్వాలేదమ్మా, కార్యార్థినై వెళుతూ ఇక్కడికి రావటం వలన ఈ మాంత్రికుడిని సంహరించి నీకు సహాయం చేయగలిగాను అన్నాడు వీరమోహనుడు ఆ యువతిని గౌరవ దృష్టిలతో చూస్తూ. ప్రాణదాతలైన తమరెవరో తెలుసుకోవచ్చినా అన్న జవరాలి ప్రశ్నలకు వీరమోహనుడు సమాధానంగా తన వృత్తాంతాన్ని తెలిపాడు. అతని వృత్తాంతం వినగానే ఆ యువతి అపరిమితమైన ఆనందాన్ని అణుచుకోలేక, ఇంతలోనే మీరు చేసిన సహాయానికి బదులు చేసి కృతజ్ఞత చూపుకునే అవకాశం కలిగినందుకు నేను గొప్ప అదృష్టవంతురాల్ని రాకుమారా అంది. ఏమిటి తల్లి నువ్వంటున్నది? నా చరిత్ర శాంతం విని కూడా నాకు సాయం చేస్తానంటున్నావా? నేను పొందవలసింది ఇప్పట్లో ఒక భగవంతుని సహాయం తప్ప తదితరుల వల్ల నా కార్యం సఫలం కాదు అన్నాడు వీరమోహనుడు. ఆ భగవంతుని సహాయం ఉండబట్టే నాగేంద్రుని కుమార్తె అయిన నన్ను ఈ మాంత్రికుడి బారి నుంచి రక్షించారు రాకుమారా అంది ఆ యువతి. నువ్వు నాగరాజు కుమార్తెవా చెల్లి? వీరమోహనుడు ఆనందాశ్చర్యాలలో ఓలలాడుతూ ఆ యువతీమణివైపు వింతగా చూస్తూ అన్నాడు. అవును రాకుమారా, నేను నాగలోకాధిపతి అయిన నాగేంద్రుడి పుత్రికనే. ఈ మాంత్రికుడు తన మంత్రశక్తులతో నన్ను భూలోకానికి తెచ్చి ఇక్కడ బలివ్వబోయాడు. మీరు వచ్చి ఈ పాపాత్ముణ్ణి వధించి నన్ను కాపాడారు. ఇక మీరు నా చెయ్యి పట్టుకొని కళ్ళు మూసుకోండి. క్షణంలో నా తండ్రి దగ్గరికి తీసుకువెళ్తాను. ఆ దివ్యమణిని మీకు ఇప్పిస్తాను అంది నాగకన్య. తలవని తలంపుగా అక్కడ విచిత్ర సంఘటన జరిగి తనకంత మహోపకారం కలిగినందుకు వీరమోహనుడు ఉప్పొంగిపోతూ కళ్ళు మూసుకొని నాగకన్య చేయి పట్టుకున్నాడు. రాజవాహనుడు పెద్ద తల్లి అయిన సునందాదేవిని తీసుకొని ధర్మసేన మహారాజు, శరభయ్య దొర, వనమాలి మొదలైన ఆప్తులు వెంటరాగా ఆనందంతో విజయవర్ధనపురం చేరాడు. అతడు రాజమందిరం ముందు పల్లకీని నిలువరించి పెద్ద తల్లికి చేయూతనిచ్చి క్రిందకు దిగగానే దివ్య తేజోమూర్తి అయి ప్రకాశిస్తూ చేతిలోని నాగేంద్రమణి దశ దిశలా ప్రభలను వెదజల్లుతుంటే వీరమోహనుడు అక్కడ సాక్షాత్కరించాడు. కట్టెదుట తన కన్నతల్లి కనిపించగానే వీరమోహనుడు ఆనందాశ్చర్యాలతో ఓలలాడుతూ అమ్మా అని ఆమెను కౌగిలించుకున్నాడు. నాయనా, నీ తల్లిని ఒంటిగా విడిచిపెట్టి నీ తండ్రి దగ్గరకు చేరుకున్నావా బాబు? ఇదిగో నీ తమ్ముడు రాజవాహనుడు శత్రువుల చేతుల్లో నుంచి ధర్మసేన ప్రభువులను తప్పించి నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు అంది సునందాదేవి పుత్రుణ్ణి పొదువు పెట్టుకొని. తనకు భక్తిగా నమస్కరిస్తున్న తమ్ముణ్ణి బిగియారా కౌగలించుకొని తమ్ముడు అని ఆనంద బాష్పాలు విడిచాడు వీరమోహనుడు. అనంతరము అందరూ అపరిమితానందంతో పౌరులెల్లరూ జేజేలు చేస్తూ ఉండగా రాజమందిరం ప్రవేశించారు. వీరమోహనుడు సాధించి తీసుకుని వచ్చిన నాగేంద్రమణి స్పర్శతో
సత్యశీల మహారాజు రాచకురుపు మటుమాయమైపోయింది. లోకోత్తర ప్రతిభాశాలి అయిన తన పెద్ద కుమారుణ్ణి, తన సుకృత ఫలమైన పెద్ద భార్యను తిరిగి పొందినందుకు సత్యశీల మహారాజు పొంగిపోయాడు. అంతఃపురంలో పురంలో పరిజనులు జనులు రాకుమారుల చరిత్రలను కథలు కథలుగా చెప్పుకుంటూ తమ మహారాజుకి అంతటి శుభయోగం చేకూరినందుకు తమ ఇళ్లలో వేడుకలు జరుపుకొని ఆనందంతో ఉప్పొంగిపోయారు. అనంతరము ఆప్తులందరితో ఆలోచించి తన కుమారుల అభీష్టానుసారము శ్రీరంగపుర రాకుమారిని వీరమోహనుడికి, విశాల పురాధీశ్వరుడి పుత్రికను రాజవాహనుడికి అర్ధాంగలక్ష్ములుగా నిర్ణయించి వివాహ మహోత్సవం ప్రకటించాడు సత్యశీల మహారాజు. ఆ వివాహానికి అసంఖ్యాకులైన బంధుమిత్రులు, లెక్కలేనంతమంది పౌరులు వచ్చారు. పెళ్లిపీటల మీద తమ ప్రియ మనోహరులని ఓరగా చూస్తూ తేలియాడసాగారు వసంతసేన, ఇందుమతి కుమారి. వీరమోహనుడు, రాజవాహనుడు సంతృప్త హృదయాలతో పెళ్లి కొడుకులై పెళ్లిపీటల మీద కూర్చుని ఉన్నారు. మంగళవాద్యాలు వీణులు విందుగా మ్రోగుతున్నాయి. రాజపురోహితుల కంఠాలు వివాహ మంత్రాలని మనోజ్ఞంగా పఠిస్తున్నాయి. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంతే బధ్నామి సుభగే అంటూ పురోహితుడు రాకుమారుల వైపు చూస్తూ రాజపుత్రులు మంగళసూత్రాలని యువరాణుల కంఠసీమలో బంధించాలి అన్నాడు. వీరమోహనుడు, రాజవాహనుడు పీటల మీద నుంచి లేచి తమ తమ ప్రియురాళ్ల మెడల్లో మంగళసూత్రాలు కట్టారు. మంగళవాద్యాలు మరింత గట్టిగా మ్రోగాయి. అపూర్వ వీర సహోదరులు జానపద నవల కథ సమాప్తం. ఫ్రెండ్స్, నా కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.